ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు కదా సార్, పసరు అంటారు. అది రావడానికి వేలేసి కప్పుతున్నారు. ఆ సౌండ్స్ కూడా ఒక రేంజ్ లో యాక్చువల్ గా గుడ్ సార్. సో దాని వల్ల టూ థింగ్స్. ఒకటి ఫస్ట్ టైం ఒకటి వాయిస్ వోకల్ కార్డ్స్ మీద డెఫినెట్లీ డ్యామేజ్. చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో అవి టేర్ అయ్యే ఛాన్స్. కోల్డ్ వాటర్ తాగితే వాయిస్ చేంజెస్ వస్తాయి. రెగ్యులర్ గా కొంతమంది వామ్ వాటర్ తీసుకుంటారు. సో దాని వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది? సో వోకల్ కార్డ్స్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అన్న మంచిది కాదు. బీ వెరీ కోల్డ్, వెరీ హాట్. చాలా మంది ఏం చేస్తారు, గొంతు డ్రై అయిపోతే అనుకోని మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. దీనికి థ్రోట్ క్లియరింగ్ అనేది అసలు మంచిది కాదు. మామూలుగా బయట మార్కెట్ కి వెళ్తాం, వాళ్ళు అరుస్తూనే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలా రెగ్యులర్ గా షౌట్ చేసే వాళ్ళకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు మెల్లిగా చిన్నగా ఉండేటప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో బాడీ కొంతమందికి అట్లా ట్రైన్ అయిపోతుంది. కొంతమంది అయితే సడన్ గా వచ్చి అరుస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి వోకల్ కార్డ్ డ్యామేజ్ చాలా కామన్ గా చూస్తాం. టీ ఆర్ వామ్ వాటర్? టీ ఇస్ బెటర్. విస్పరింగ్ is definitely no. Best hydration tip? Every 2 hours 2 glasses of water. One exercise everyone should try for voice. Hydration. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ లారింగాలజిస్ట్ డాక్టర్ మాధవ్ గారు, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. ఈఎన్టీ అంటే చాలా వరకు వింటాము, లారింగాలజిస్ట్ ఫస్ట్ వింటున్నాను నేను. అంటే చాలా మందికి ఇది ఒక స్పెషాలిటీ ఉందని తెలీదు సార్. అసలు ఈ లారింగాలజిస్ట్ అంటే ఏంటి? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? లారింగాలజీ ఈఎన్టీలో ఒక సబ్ స్పెషాలిటీ. ఈఎన్టీలో చాలా సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. లారింగాలజీ దానిలో ఒక సబ్ స్పెషాలిటీ. సో ఈ లారింగాలజీ చూసే వాళ్ళని లారింగాలజిస్ట్ అంటారు. సో లారింగాలజీలో మెయిన్గా 3 సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకటేమో వాయిస్, అంటే మనం మాట్లాడేది ఏంటిది అనేది. నెక్స్ట్ స్వాలోయింగ్, మనం మింగడం ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ అనేది ఎయిర్వే. ఎయిర్వే అంటే మొత్తం విండ్ పైప్ అని కాదు, బట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద విండ్ పైప్. కింద విండ్ పైప్ పల్మనాలజీ చూసుకుంటారు, అప్పర్ పార్ట్ ఆఫ్ ద విండ్ పైప్ అసలు ఎయిర్వే ఏంటిది అనేది. సో ఈ 3 సబ్సెట్స్ అనేది లారింగాలజీలో ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతారు? సో జనరల్ గా ఫస్ట్ మా దగ్గరకు వచ్చేది వాయిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇష్యూ. వాయిస్ ఏమైనా ప్రాబ్లం ఉంది, సరిగ్గా మాట్లాడడానికి రావట్లేదు, బొంగురు గొంతు అంటాం. సో చాలా మంది పేషెంట్స్ మనకి బొంగురు గొంతుతో వస్తుంటారు, మాట్లాడుతుంటే నొప్పి, వాయిస్ చేంజ్. సో ఎనీ కైండ్ ఆఫ్ వాయిస్ చేంజ్, లేకపోతే పెయిన్ ఇన్ వాయిస్, అది వాయిస్ కి మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ మింగడం అనేది, మింగడానికి ఇబ్బంది, మింగుడు పడట్లేదు, చాలా మంది మింగుడు పడట్లేదు, గొంతులేదు ఇరుక్కుంటుంది, పెద్దవాళ్ళు మింగుడు పడట్లేదు అంటుంటారు. ప్లస్ చాలా మంది స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు, పక్షవాతం వచ్చిన పేషెంట్స్, వాళ్ళకి మింగడం కష్టము, మాట్లాడడానికి కష్టం. నెక్స్ట్ ఎయిర్వే అనేది గాలి తీసుకోవడం కష్టం అవుతుంది. లేకపోతే చాలా మంది పేషెంట్స్ మనం చూస్తుంటాం, ట్యూబ్ ఉంటుంది వాళ్ళకి, ట్రెకియోస్టమీ ట్యూబ్ అని ఉంటుంది, ఆ ట్యూబ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ జనరల్ బేసిక్ కంప్లైంట్స్, ఇవన్నీ లారింగాలజీలో. సో పేషెంట్స్ ఈ కంప్లైంట్స్ తో మా దగ్గరకు వస్తుంటారు. ఓకే, వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మనం ఎక్కడున్నా వాయిస్ విని ఐడెంటిఫై చేస్తాము, వీళ్ళ వాయిస్ ఇది అని. ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఈ వాయిస్ థెరపీ అంటారు కదా సార్, అసలు వాయిస్ థెరపీ అంటే ఏంటి? దానికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? అంటే ఈ వాయిస్ థెరపీ ట్రీట్మెంట్ మనం ఎవరికి ఇస్తాము? అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము? సో వాయిస్ అనేది మీరు చెప్పినట్టు ఇట్స్ లైక్ మన ఫింగర్ ప్రింట్ లాగా. ఇప్పుడు ప్రతి ఒక్కరిది వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. మిమిక్రీ పక్కన పెట్టింది, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ. ఇప్పుడు మన ఫోన్ లో ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ మనం వాయిస్ వినే గుర్తుపడతాం. మనం ఫోన్ లో వాళ్ళని చూడలేము, వాళ్ళని ఓన్లీ వినడం. ఎందుకంటే ఒకళ్ళు వాయిస్ వింటే మనకి మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లయితే ఫింగర్ ప్రింట్స్ అట్లా వేరే ఉంటాయో, వాయిస్ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఎవరిది మ్యాచ్. వాయిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాయిస్ లాగా ఉంటుంది. సో ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ మన దగ్గరికి ఎవరైనా వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని ఇప్పుడు ప్రతి మెడికల్ కంప్లైంట్ లాగా హిస్టరీ ఎట్లయితే తీసుకుంటామో, సో వాళ్ళని కూడా అడుగుతాం ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది. జనరలీ 90% ఆఫ్ ద వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చేది అబ్యూస్ వల్ల. అబ్యూస్ ఆర్ మిస్యూజ్. అబ్యూస్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకు ఒక రేంజ్ ఆఫ్ వాయిస్ అనేది ఉంటుంది, అది దాటి మనం సడన్ గా అరవడము, సడన్ గా గట్టిగా అరవడం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పే పేషెంట్స్ కి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది. ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఎక్కువ సాగదీసామంటే ఎక్కడో దగ్గర అది టేర్ అవుతుంది, కట్ అవుతుంది. అది ఎక్కువ మన వోకల్ కార్డ్స్ కూడా సమ్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగానే ఉంటుంది. సో దాన్ని సడన్ గా వచ్చామంటే అది కూడా ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ లాగా ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. అది టేర్ అవ్వదు, కానీ దాని లోపల కొన్ని బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి లోపల ఏదో స్వెల్లింగ్ లాగా వస్తుంటుంది. సో దీన్ని వాయిస్ అబ్యూస్ అంటాం.
ఇంకోటి వాయిస్ మిస్యూజ్ అంటే ఎక్కువసేపు కంటిన్యూస్ గా మాట్లాడుతుండడం ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇట్లా స్ట్రెచ్ చేసి ఎక్కడో దాని టెన్షన్ అనేది తగ్గిపోతుంది, లూజ్ గా అయిపోతుంది. సో అట్లా వాయిస్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. లేకపోతే ఓవర్ యూజ్, కంటిన్యూస్ గా చెప్తుంటాం ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఎక్కువసేపు నడిస్తే మన కాళ్ళ నొప్పి వస్తుంది. అలాగే సో మాట్లాడడం కూడా ఎక్కువసేపు మాట్లాడుతుంటే ప్రాబ్లం వస్తుంటుంది. సో అబ్యూజ్, మిస్యూజ్, ఓవర్ యూజ్, ఈ 3 కామన్ కండిషన్స్ వల్ల పేషెంట్స్ మన దగ్గరకు వస్తుంటారు. ఓకే. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి సార్? అంటే వాయిస్ చిన్నగా రావడము, లేదంటే ఎలాంటి సిమ్టమ్స్ తో అప్రోచ్ అవుతారు? సో అని చెప్పాను, పేషెంట్స్ చాలా మంది బొంగురు గొంతు అనే దాంతో వస్తుంటారు. రఫ్ వాయిస్ అంటాం, వాయిస్ రఫ్ గా ఉంటుంది. కొంతమందికి వాయిస్ చాలా వీక్ గా ఉంటుంది, అదే వాళ్ళ బేస్ వాయిస్ ఏదే ఉంటుందో దానికి చాలా తక్కువ వస్తుంటుంది వాయిస్ వాళ్ళకి. కొంతమందికి అసలు వాయిసే బయటికి రాదు, గాలితో మాట్లాడుతుంటారు. సో వాయిస్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైనా మనకి ఇన్ఫెక్షన్, కోల్డ్ అట్లా వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అట్లా మాట్లాడుతుంటారు, లేకపోతే మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయి దాంతో మాట్లాడుతుంటారు. ఇది మెయిన్ కంప్లైంట్స్ ఇవి. సో మేము వచ్చిన పేషెంట్స్ కి ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము, బయట అసలు ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా గొంతు లోపల. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లారింగాలజిస్ట్ మేము చేసే ఎగ్జామినేషన్ అంటే చిన్న కెమెరా పెట్టి, ఎందుకంటే మన వోకల్ కార్డ్స్ ఇక్కడ ఉంటుంది, ఆడమ్స్ యాపిల్ మనం వినుంటాం చాలా మంది. సో దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ మన వోకల్ కార్డ్స్ ఉంటాయి. సో అది మనం టార్చ్ లైట్ పెట్టి చూడలేం, సో దానికి కెమెరా పెట్టి చూడాలి. సో ఆ కెమెరా మనం నోస్ లోంచి అన్నా పెట్టి చూడొచ్చు, లేకపోతే మౌత్ నుంచి అన్నా కెమెరా పెట్టి చూడొచ్చు. చూస్తే ఎగ్జాక్ట్ గా మనకు వోకల్ కార్డ్స్ ఎట్లా ఉన్నాయి, మామూలుగా వి షేప్ లో ఉంటాయి వోకల్ కార్డ్స్. సో వోకల్ కార్డ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, దాని మీద ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా, వోకల్ కార్డ్ మూవ్మెంట్ ఎట్లా ఉంది. వోకల్ కార్డ్ మూవ్మెంట్ అనేది స్ట్రోబోస్కోపీ అనే ఎగ్జామినేషన్ తో చూస్తాం. సో ఎట్లా కదులుతుంది, మామూలుగా వోకల్ కార్డ్స్ ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటే తెరుచుకుంటుంది. సో దగ్గరకు వచ్చినప్పుడు వాయిస్ వస్తుంది, ఇట్లా తెరుచుకున్నప్పుడు ఇంకా దాని కింద విన్ పైప్ ఉంటుంది, సో ఎయిర్ లోపలికి వెళ్తుంటుంది. సో ఇట్స్ లైక్ వి షేప్, ఇట్లా మూవ్మెంట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఉంటుంది. సో దగ్గరకు వచ్చినప్పుడు మన ఓషన్ వేవ్స్ లాగా అది ఇట్లా మూవ్మెంట్ ఉంటుంది, సో దాంతో వాయిస్ వస్తుంది. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది మనం చెక్ చేస్తాం. సో దాని మీద ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఏమైనా గ్రోత్ లాగా ఉందా, దాని ప్యాటర్న్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు బొంగురు గొంతు అన్నారు కదా సార్, కొంతమందికి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఏమి ఉండదు, వాళ్ళ వాయిస్ మేబీ హార్మోనల్ చేంజెస్ వల్ల వాయిసెస్ చేంజ్ అవుతాయి ఆఫ్టర్ 15-14 ఇయర్స్ తర్వాత. అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో అంటే అలానే కంటిన్యూ అయిపోతుంది. అబ్బాయిలలో వాళ్ళకి అప్పుడు సడన్ గా వాయిస్ హార్డ్ అవ్వడము, బొంగురు గొంతు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా సార్ పర్మనెంట్ గా? అలా సో కాకుండా బేసికల్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మన వాయిస్ అనేది ఒక పిచ్ లాగా మనం ఫిజిక్స్ లో చదువుంటే చిన్నప్పుడు హర్ట్జ్ అని ఒకటి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. ఫ్రీక్వెన్సీ. సో మన వాయిస్ పిచ్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో చిన్న పిల్లల్లో ఇట్స్ అరౌండ్ 300 ఆ రేంజ్ లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ. పెరుగుతున్న కొద్ది అమ్మాయిలలో కూడా తగ్గుతుంది, అబ్బాయిలలో కూడా తగ్గుతుంది. సో అమ్మాయిలలో కొంచెం తగ్గుతుంది, సమ్వేర్ అరౌండ్ 250, యావరేజ్ 250 రేంజ్ వరకు వస్తుంది ఫ్రీక్వెన్సీ అనేది. అబ్బాయిలలో ఇంకా తగ్గుతుంది, ఇట్స్ అరౌండ్ 120 ఆ రేంజ్ వరకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వి షేప్ చెప్పిన వోకల్ కార్డ్స్ దాని యాంగులేషన్ మారుతుంటుంది. అమ్మాయిలలో కొంచెం మారుతుంది, అబ్బాయిలలో ఇంకెక్కువ వి షేప్ అవుతుంటుంది. సో యాంగిల్ ఎక్కువ మారేసరికి మన వాయిస్ పిచ్ బేస్ అయితే ఉందో అది తగ్గుతుంది. పిచ్ తగ్గేసరికి అది చేంజ్ అవుతుంది. సో ఎవరికైతే మీరు చెప్పారో ఈ చేంజ్ అయితే ఉందో ఇట్స్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 13-14 ఇయర్స్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి బై ఏజ్ ఆఫ్ 16-17 అది సెట్ అయిపోతుంది. సో కొంతమందికి 15 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చినా కూడా వాయిస్ చేంజ్ అవ్వదు అబ్బాయిలకి. సో వాళ్ళది ఫస్ట్ ఈ పిచ్ అనేది మెజర్ చేస్తాం, ఆ పిచ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అదొకటి మెజర్ చేస్తాం. ప్లస్ లోపల ఇందాక ఎగ్జామినేషన్ చేసి వోకల్ కార్డ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది చెక్ చేస్తాం. స్ట్రక్చర్ బాగానే ఉంది, పిచ్ ఒకటే ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అప్పుడు అసలు ఫిజియాలజీ ఏంటి చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి ఎట్లా ఉంది అంటే మామూలుగా పిల్లలది చాలా స్వీట్ వాయిస్ ఉంటుంది, సో దాంతోనే కంటిన్యూ చేద్దాం, ఇదంటే ఈ బేస్ వాయిస్ నాకు నచ్చట్లేదు. సో అయితే ఈ పిల్లలు అప్పుడు ఎగ్జామినేషన్ చేసి మనం వోకల్ కార్డ్ స్ట్రక్చర్ ఎట్లుంది బాగానే ఉంది అంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తాం. జనరల్ గా మా దగ్గరకు వచ్చి వాళ్ళది ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, కానీ కంప్లీట్ మేల్ దానికి రాదు, అట్లనే కంప్లీట్ ఫీమేల్ లో ఉండదు, సమ్వేర్ అరౌండ్ మిడ్ రేంజ్ లో ఉండిపోతుంది, 200-180 దానిలో ఉండిపోతుంది. సో 16-17 ఇయర్స్ ఆ టైంలో మా దగ్గరకు వస్తే ఇది మీరు ఇంత ఫస్ట్ లో అడిగినట్టు ఇది వాయిస్ థెరపీతో బాగా సెట్ అవుతుంది. 99% వాయిస్ థెరపీతో సెట్ అయిపోతుంది. సో వాళ్ళకి చెప్తాం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి వాయిస్ థెరపీలో. సో ఆ ఎక్సర్సైజెస్ చేసి కొన్ని ఇట్లా ప్రెస్ చేయడము, కాఫ్ చేసి వాయిస్ తెప్పియడము, సో అట్లాంటివి మల్టిపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. కొంతమందికి కొన్ని సెట్ అయితే కొంతమందికి కొన్ని సెట్ అవ్వవు. సో టైలర్ మేడ్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. సో అది వాళ్ళకి చెప్తే విత్ ఇన్ 1 or 2 days వాళ్ళ వాయిస్ సెట్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. కొంతమందికి అయితే ఆ రోజు మార్నింగ్ వస్తారు, విత్ ఇన్ 1 hour సెషన్ వాళ్ళ వాయిస్ అబ్బాయిల వాయిస్ వచ్చేస్తుంది, వాళ్ళు దే కెన్ గో బ్యాక్.
కాకపోతే Real ఇది నిజంగానా అసలు? తొందరగా రికగ్నైజ్ చేసి వస్తే ఇది ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. అంటే ఏజ్ గ్రూప్స్ ఎలా సార్? 17 లోపా? సో బై ద ఏజ్ ఆఫ్ 15-16 వాళ్ళకి తెలిసిపోతుంది వాయిస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హ్మ్. 9th 10th ఆ! సో 16 ఇయర్స్ అవును. అంటే అరౌండ్ 10th క్లాస్. 10th క్లాస్. సో వాళ్ళ ఫ్రెండ్స్ మారింది, వీళ్ళది ఇంకా మారలేదు హ్మ్. అంటే వెంటనే వచ్చి డాక్టర్ కి చూపించుకుంటే బెటర్. ఎస్పెషల్ లారింగాలజిస్ట్ ఓకే. ఎవరైతే వాయిస్ డీల్ చేస్తున్నారో సో వాళ్ళకి చూపించుకుంటే ఒక ఐడియా వస్తుంది అసలు వాయిస్ అనేది ఏంటి. 16 ఇయర్స్ లో. 16 ఇయర్స్ లోపల ఓకే. లేట్ అవుతున్న కొద్దీ, ఎందుకంటే యాంగులేషన్ అయితే చెప్పాను, యాంగులేషన్ సెట్ అయిపోతుంటది. సో దాన్ని మార్చడం చాలా కష్టం. సో అప్ టు ఏజ్ ఆఫ్ 20, 21, 22 వరకు వీ కెన్ స్ట్రెచ్ విత్ ద థెరపీ. హ్మ్. 22 తర్వాత థెరపీతో ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఓకే. మా దగ్గర రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ ఒక పేషెంట్ 41 years కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే హీ వాజ్ ఓకే, తన వాయిస్ కి దానికి ఏమంత ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ తన ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ప్రమోషన్స్ రావాలంటే తన ఫోన్ కాల్స్, మీటింగ్స్ అవన్నీ. సో చాలా మంది ఫోన్ వెంటనే అమ్మాయిలాగా గుర్తుపడుతున్నారు. అయ్యో! సో ఓకే. తనకి మీటింగ్స్ ఇవన్నీ ఇష్యూ అవుతున్నాయి, ప్రమోషన్ రావట్లేదు అని మా దగ్గరకు వస్తే, కానీ 41 years కి ఎందుకంటే అది సెట్ అయిపోతుంది. ఇంకా దాని వెనకాల బోన్ ఉంటుంది. బోన్ ఒక్కసారి ఫిక్స్ అయిపోయిందంటే యాంగులేషన్ మార్చడం చాలా కష్టం. సో ఆ ఏజ్ లో ఆఫ్టర్ 30 థెరపీతో అంత ఎఫెక్టివ్ ఉండదు. సో 30 years అవుతుంది, దెన్ వి గో ఫర్ సర్జరీ. సర్జరీ. సర్జరీ చేస్తే దెన్ వీ కెన్ ఈజీలీ చేంజ్ ద వాయిస్. ఓకే. అంటే ఇలా వాయిసెస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ ఆప్షన్. సో ఇందాక చెప్పినట్టు ఎవరికైతే అబ్బాయిలకి ఇంకా వాయిస్ చేంజ్ అవ్వదు, అమ్మాయి అంటే చిన్నపిల్లల వాయిస్ లాగా ఉంది, లేకపోతే అమ్మాయి గొంతు లాగా వస్తుంది అంటే థెరపీ ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఏజ్ లేట్ అయిన తర్వాత మా దగ్గరకు వస్తే అప్పుడు సర్జరీతో మనం దాన్ని థైరోప్లాస్టీ అంటారు. థైరోప్లాస్టీ. Yeah. ఓకే. సో సర్జరీ చేసి మనం వాయిస్ ని చేంజ్ చేయొచ్చు. ఇదొకటి కాదు, ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటున్నారు. సో జెండర్ కన్వర్షన్. సో సర్జరీతో మనం బాడీ అంతా చేంజ్ చేస్తున్నాం, హార్మోన్స్ తో సర్జరీ చేసి బాడీ అపిరెన్స్ మనం మారుస్తున్నాం. వాయిస్ మాత్రం కొంతమంది వాయిస్ మాత్రం మారదు. చాలా మంది ఇంకా అబ్బాయిల వాయిస్ లాగానే ఉంటుంది. వాళ్ళు ఏదో బయట కొన్ని ట్రీట్మెంట్స్ థెరపీ ఏదో తీసుకొని చేంజ్ చేస్తారు, కానీ థెరపీతో అంత సెట్ అవ్వదు. ఓకే. అబ్బాయిల నుంచి అమ్మాయిలకి థెరపీతో సెట్ అవ్వదు. సో వాళ్ళకి సర్జరీ చేస్తాం. అది కూడా కైండ్ ఆఫ్ థైరోప్లాస్టీ సర్జరీ. అది థైరోప్లాస్టీ లేకపోతే గ్లాటోప్లాస్టీ అంటారు. అది లేజర్ తో సర్జరీ చేస్తాం. బయట కొన్నిటి దగ్గర బయట ఇట్లా కట్టించి సర్జరీ చేస్తారు. ప్లస్ చాలా మంది ఎవరైతే అమ్మాయిలాగా మారుతున్నా వాళ్ళకి బాడీ అపిరెన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి బయట ఏం స్కార్స్ ఉండకూడదు, బయట కట్స్ ఉండకూడదు. సో అట్లాంటి వాళ్ళకి కొత్త సర్జికల్ టెక్నిక్ లోపల నుంచి అంటే మౌత్ నుంచి ఎండోస్కోప్ పెట్టి లేజర్ తో సర్జరీ చేస్తారు. సో దాంతో వాళ్ళకి వాయిస్ చేంజ్ అవుతుంది. అంటే అమ్మాయి పర్ఫెక్ట్ అమ్మాయి లాగా రాదు, బట్ ఆల్మోస్ట్ 90 to 95% అమ్మాయిల గొంతు లాగా వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ థెరపీ ఏదైతే సర్జరీ అన్నారో అది కంప్లీట్ గా మనకి లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా? మళ్ళీ మధ్యలో ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చేంజ్ అవ్వడము? లేదు, ఈ సర్జరీస్ అయితే ఉన్నాయి అవి లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్. ఈ జెండర్ చేంజింగ్ సర్జరీస్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. కానీ ఏవైతే సర్జరీస్ మనం వోకల్ కార్డ్ పాలిప్స్, ఇప్పుడు వోకల్ కార్డ్ పాలిప్స్ అట్లాంటివి ఏంటంటే ఇప్పుడు బొంగురు గొంతు అని చెప్పి, సో అట్లాంటి పేషెంట్ వచ్చిన వాళ్ళకి జనరల్ గా వోకల్ కార్డ్ పాలిప్స్ అని ఉంటుంది, లేకపోతే వోకల్ కార్డ్ సిస్ట్ అని ఉంటుంది, వోకల్ కార్డ్ నాడ్యూల్ అని ఉంటుంది. సో ఈ 3 మెయిన్ థింగ్స్ అనేది మనం వోకల్ కార్డ్ మీద డ్యామేజ్ వల్ల చూస్తుంటాం. సో వీటికి సైజ్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని వాటికి థెరపీ చేయాలా, లేకపోతే మెడిసిన్స్ ఇవ్వాలా, లేకపోతే సర్జరీ చేయాలా అనేది చూస్తాం. వీటితో జనరల్లీ 95% క్యూర్ ఏదో ఒక ట్రీట్మెంట్ మోడాలిటీతో. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చి అరవడము, గట్టిగా మాట్లాడడం వల్లనే వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు అట్లనే అరుస్తున్నారు అంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మళ్ళీ గట్టిగా అరవద్దు. ఎలాంటి అంటే ఈ ట్రీట్మెంట్ కి 1 day లో అయిపోతుంది కదా సార్? ట్రీట్మెంట్ మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, సర్జరీ అయితే 1 day ఆప్షన్, అంటే మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. మెడిసిన్స్ అయితే కొన్ని లైక్ మెడిసిన్స్ ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్. థెరపీ అయితే కొన్ని సెషన్స్ ఉంటుంది. అంటే మెడికేషన్ దేనికి సార్? మామూలుగా పెయిన్ సర్జరీ గురించి ఇస్తారా, లేకపోతే వాయిస్ కి స్పెషల్ గా మెడికేషన్ ఇస్తారా? వాయిస్ కి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ నాడ్యూల్స్, పాలిప్స్ ఏదైతే చెప్పాను అవి ఒక సైజ్ కొంచెమే ఉంది అనుకోండి, అవి థెరపీ ప్లస్ మెడికేషన్స్ తో సెట్ అవుతుంది. లేదు సైజ్ చాలా పెద్దగా ఉంది అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్ ఒకసారి సర్జరీ అయిన వాళ్ళు? థెరపీ అంటే ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజెస్ అన్నారు, దానికి మెడికేషన్ అవి ఏం అవసరం ఉండవు కదా సార్? సో థెరపీ ప్లస్ మెడికేషన్స్ కంబైన్ చేసి ఇస్తుంటాం పేషెంట్స్. ఓకే. సర్జరీ కూడా సర్జరీ ప్లస్ మెడికేషన్. మెడికేషన్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాయిస్ అబ్యూస్ వల్లనే వచ్చింది కాబట్టి ఒకవేళ థెరపీ ఇచ్చినా, మేము మెడిసిన్స్ ఇచ్చినా, సర్జరీ చేసినా కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చేది వాయిస్ రెస్ట్.
ఓకే. ఇప్పుడు సింపుల్ నేను చెప్పేది పేషెంట్స్ కి, ఇప్పుడు మన కాల్ ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ తర్వాత నడుచుకుంటూ వెళ్ళాం కదా, బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి. సో దీనైతే మనం కట్టిపడేయలేం, కట్టితే గాలి వెళ్ళదు లోపలికి. సో థింగ్ ఇస్ దట్ వాయిస్ రెస్ట్ అంటాం, అంటే అసలు ఏం మాట్లాడద్దు. మాట్లాడకుంటే చాలా వరకు నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న సైజ్ ఉన్న నాడ్యూల్స్, చిన్నగా ఉన్న పాలిప్స్, అవి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒకళ్ళు థెరపీ ఇచ్చినా మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాయిస్ రెస్ట్ ప్లస్ వాయిస్ మోడరేట్ వాయిస్ యూసేజ్ అంటాం. అంటే పిచ్ ఎక్కువ రేస్ చేయకుండా, గట్టిగా అరవకుండా అది మాట్లాడడం చెప్తాం పేషెంట్స్. సర్జరీ చేసినా కూడా, సర్జరీ చేసేసి మనం ఆ పాలిప్ సిస్ట్ తీసేసినా కూడా, సర్జరీ తర్వాత కంపల్సరీ ఒక 3 to 5 days వాయిస్ రెస్ట్ ఇస్తే అది హీలింగ్ ఫాస్టర్ గా ఉంటుంది. అంటే కొంచెం తక్కువగా మాట్లాడడం. వాయిస్ రెస్ట్ అంటే కంప్లీట్ వాయిసెస్, మౌనవ్రతం అని చెప్తాం. అదేం చెప్పాం, ఇప్పుడు ఫ్రాక్చర్ వస్తే ఏం చెప్తాం, కంప్లీట్ బెడ్ రెస్ట్ చేసుకుంటాం. లేదు ఒక 10 steps వస్తే మళ్ళీ పడుకుంటాను, ఆ ఆప్షన్ డిస్కౌంట్ లేదు దీనిలో. సో ఇట్స్ కంప్లీట్ వాయిస్. చాలా మంది వాయిస్ రెస్ట్ అంటే ఇంకా విస్పరింగ్ చేస్తుంటారు. విస్పరింగ్ ఇస్ మోర్ డేంజరస్. విస్పరింగ్ వల్ల మనకి ఉన్న వోకల్ కార్డ్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటుంది. సో వాయిసెస్ అంటే కంప్లీట్ మౌనవ్రతం. ఒక 3 to 5 days ఇచ్చి మళ్ళీ మేము రివ్యూ చేసి ఎట్లా చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి వాయిస్ థెరపీ అంటే తర్వాత ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేది చెప్తుంటాం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మీరు అబ్బాయిలకి, ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళకి ఫీమేల్ వాయిస్ కావాలి అంటే చేస్తారు అని చెప్పారు ట్రీట్మెంట్స్ తో. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకి వాళ్ళకి కూడా కొంచెం అబ్బాయిల వాయిస్ లాగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నేను బీఫామ్ లో ఉన్నప్పుడు తను ఫోన్ లో మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళ అబ్బాయి అనుకునేవాళ్ళు. పాపం తన ఐ థింక్ అప్పుడు 21-22 ఏజ్ గ్రూప్, అబ్బాయి వాయిస్ వచ్చేది. ఇప్పుడు అలాంటి అమ్మాయిలకి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో ఫస్ట్ అసలు ఎగ్జామిన్ చేయాలి వాళ్ళ వోకల్ కార్డ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేది. సో పిచ్ ఎంత ఉన్నది మనం చూసుకోవాలి. జనరల్ గా వీళ్ళకి ఏమన్నా హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంటుంది, అదొకటి ఇష్యూ. లేకపోతే వోకల్ కార్డ్స్ మీద వోకల్ కార్డ్ సిస్ట్ వల్ల కూడా వాళ్ళకి వాయిస్ పిచ్ అనేది మారుతుంది. సిస్ట్ అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉందా దాన్ని బట్టి. ఇంకోటి సల్కస్ అంటాం. సల్కస్ అంటే వోకల్ కార్డ్ లో కొన్ని స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో చిన్న పిట్ లాగా, ఫోల్డ్స్ లాగా వస్తుంటాయి వోకల్ కార్డ్స్. సో అది బై బర్త్ ఉండొచ్చు, లేకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్ది కొన్నిసార్లు సల్కస్ ఫామ్ అవ్వచ్చు, వాయిస్ ట్రామా వల్ల సల్కస్ ఫామ్ అవ్వచ్చు. సో ఈ సల్కస్ వల్ల వాయిస్ పిచ్ మారుతుంటుంది. సో దేని వల్ల పిచ్ మారిందని చూసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఒకవేళ సల్కస్ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఏం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, సో అవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 100% కరెక్టబుల్ అని చెప్పలేను. కొన్ని సల్కస్ లాగా ఉంటే 90% మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో అవన్నీ చూసుకొని పేషెంట్స్ తో మాట్లాడి కౌన్సిల్ చేసి దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. కొంతమంది చూడడానికి గంభీరంగా ఉంటారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట మేబీ హార్ట్ వాయిస్ ఎలా అని. వాళ్ళకి ఏంటంటే చాలా సన్నగా ఉంటుంది వాయిస్, లైక్ అమ్మాయిలాగా. అది వాళ్ళకి ఒక 40 years తర్వాత అయితే సర్జరీ అన్నారు కదా సార్. వాళ్ళు ఒకవేళ సర్జరీ చేయించుకున్నాక ఆ ఏజ్ లో అది పర్మనెంట్ గా వాళ్ళు అది కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ చేంజెస్ వస్తాయా? సర్జరీ పర్మనెంట్ ఉంది, ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఆడమ్స్ యాపిల్ అని చెప్పాం కదా. సో ఈ ఆడమ్స్ యాపిల్ ని దాని లోపలికి పుష్ చేసి దానికి సర్జరీ చేస్తాం. సో వన్స్ దానికి సర్జరీ చేసిన తర్వాత జనరల్లీ పర్మనెంట్. అక్కడ మళ్ళీ గొంతుకి ఏమైనా దెబ్బ తాకి సర్జరీ చేసింది ఏమైనా డ్యామేజ్ అయితే తప్ప కానీ, బట్ ఇట్స్ జనరల్లీ కన్సిడర్డ్ పర్మనెంట్. ఈ డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి కదా సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వాయిస్. ఆల్మోస్ట్ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ది కొంచెం సేమ్ ఉంటుంది ఫోన్ లో తప్ప, మామూలుగా అయితే డిఫరెంట్ వాయిసెస్. అంటే ఇది కంప్లీట్ గా వోకల్ కార్డ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందా సార్? లేదు, మన వాయిస్ ఎట్లా ఉంటుంది అంటే వాయిస్ కి ఇప్పుడు 3 parts. ఇప్పుడు మన వాయిస్ ని గిటార్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు గిటార్ లో ఎట్లా ఉంటుంది, ఫస్ట్ గిటార్ బేస్ ఉంటుంది, సో దాని లోపల ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది, రెసొనెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత గిటార్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇది 3 ఉంటుంది, బేస్ ఒకటి, రెసొనెన్స్ ఒకటి, స్ట్రింగ్స్ ఒకటి. ఇప్పుడు మనం మాట్లాడేది గాలితో మాట్లాడతాం. ఇప్పుడు మన ఎయిర్ వస్తుంటే మనం మాట్లాడతాం. మనం గాలి తీసుకుంటే అసలు మాట్లాడలేం, చాలా కష్టం. మనం గాలి వదులుతూ మాట్లాడతాం. మనం ఎప్పుడన్నా మనం బ్రీత్ తీసుకుంటూ మాట్లాడడం అంటే ఎవరికి కష్టం రాదు. మనం గాలి వదులుతున్నప్పుడు మాట్లాడతాం. దట్స్ బికాస్ అంటే గాలి తీసుకున్నప్పుడు లంగ్స్ లోకి వెళ్ళి ఆ లంగ్స్ నుంచి గాలి బయటికి వచ్చేటప్పుడు మన వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతుంటుంది. ఇప్పుడు అది చెప్పండి, ఇప్పుడు వోకల్ కార్డ్స్ కింద విండ్ పైప్ ఉంటుంది, విండ్ పైప్ వెళ్ళి లంగ్స్ లోకి వెళ్తుంటుంది. సో ఈ విండ్ పైప్ నుంచి లంగ్స్ నుంచి గాలి ఎప్పుడు విండ్ పైప్ నుంచి బయటికి వస్తుందో అప్పుడు మన వోకల్ కార్డ్స్ అనేది వైబ్రేట్ అవుతాయి. సో అప్పుడు వాయిస్ అనేది బయటికి వస్తుంది. సో వాయిస్ బయటికి వచ్చి ప్లస్ ఇక్కడ నుంచి ఓన్లీ ఈ ఆ ఊ సౌండ్సే వస్తాయి. దాన్ని మన స్పీచ్ గా మార్చాలంటే ఇక్కడ ఉన్న మజిల్స్, మన జా బోన్, మన టంగ్ ప్లస్ మనకి సైనసెస్ అనేవి ఉంటాం.
సైనసెస్ అంటే ఎయిర్ ఫిల్డ్ ఛాంబర్స్. సో అంతా రెసొనెన్స్ లాగా ఉంటుంది. సో వాయిస్ అనేది ఇది అంతే, వోకల్ కార్డ్స్ ఒక్కటే వాయిస్ కాదు. సో ఇట్స్ అ వెరీ బిగ్ అపరాటస్. ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వాయిస్ అనేది కొంచెం మంచిగా స్వీట్ గా అవన్నీ ఉంటుంది. ఇప్పుడు మన కోల్డ్ వచ్చినప్పుడు వాయిస్ ఎట్లా ఉంటుంది, కానీ వోకల్ కార్డ్స్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎందుకు వాయిస్, ఎందుకంటే మన ముక్కు బ్లాక్ అయిపోయింది, రెసొనెన్స్ ఉండదు కాబట్టి వాయిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం గుహలోకి వెళ్ళి అరిస్తే రెసొనెన్స్ ఎక్కువ అంటాం కదా. సో ఈ సైనసెస్ వల్ల మన మౌత్ లో ఉన్న స్పేస్ వల్ల అది వాయిస్ రెసొనేట్ అవుతుంది. ఓకే. సో వాయిస్ కి వోకల్ కార్డ్స్ ఒకటే రీజన్. ఇవన్నీ రీజన్. సో ఇవన్నీ అందరిలో వేరే వేరేగా ఉంటుంది. అందరి బాడీ ఒకేలాగా ఉండదు. ఓకే. సో అందరి బాడీ లంగ్ కెపాసిటీ వేరే ఉంటుంది, బ్రీతింగ్ కెపాసిటీ వేరే ఉంటుంది, ఈ రెసొనెన్స్ అనేది వేరే, సైనసెస్ అనేది దాని వాల్యూమ్ ఎంత ఉంది వేరే ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే అది ఒక వాయిస్ అవుట్పుట్ లాగా వస్తుంది. ప్లస్ వోకల్ కార్డ్ లో కూడా చాలా వైబ్రేషన్స్ ఉంటుంది. స్ట్రక్చర్ అందరికి ఒకేలాగా ఉంటుంది, కానీ ఆ వైబ్రేషన్స్ ఎట్లా, రెసొనెన్స్ ఎట్లా, మన బ్రీతింగ్ కెపాసిటీ ఎట్లా, ఇవన్నిటితో వాయిస్ అవుట్పుట్ ఉంటుంది. అందుకే అందరి వాయిస్ వేరేలాగా ఉంటుంది. సో ఇవన్నీ మల్టిపుల్ పారామీటర్స్, నాట్ సింగిల్ ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల వాయిస్ వస్తుంది కాబట్టి అది వాయిస్ అందరిది వేరేలాగా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏమంటారు సార్, వోకల్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి మామూలుగా వామ్ వాటర్ అంటే వాయిస్ కోసము ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయని తెలీదు కదా కంప్లీట్ గా. మాకు మామూలుగా ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు వోకల్ కార్డ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అనుకుంటాను. ఇప్పుడు వామ్ వాటర్ తాగుతాము సార్, అంటే వాయిస్ కోసం, అంటే కోల్డ్ వాటర్ తాగితే వాయిస్ చేంజెస్ వస్తాయి ఇంకా రాదు అని రెగ్యులర్గా కొంతమంది వామ్ వాటర్ తీసుకుంటారు. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? సో వోకల్ కార్డ్స్ కి ఏ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అయినా మంచిది కాదు, బీట్ వెరీ కోల్డ్ ఆర్ లేకపోతే వెరీ హాట్ కూడా. ఎందుకంటే వోకల్ కార్డ్స్ ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ లో, ఒక స్పెసిఫిక్ పిహెచ్ లో బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం గొంతులో స్కిన్ అంటాం, మ్యూకోజా అంటాం. సో ఆ పిహెచ్ కి తగ్గట్టు మనం టెంపరేచర్ తీసుకుంటే అది బాగా పనిచేస్తుంది. ఎనీథింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు కోల్డ్ మీరు అంటారు, చాలా మంది చాలా కోల్డ్ ఫుడ్, కోల్డ్ వాటర్ తాగుతారు, ఐస్ తాగుతుంటారు, చాలా మంది ఐస్ మింగుతుంటారు, ఐస్ తింటారు, ఐస్ క్రీమ్ చాలా మంది ఒక్కటేసారి మింగేస్తారు ఐస్ క్రీమ్స్. సో ఎనీ కోల్డ్ థింగ్ వల్ల ఏమొస్తుందంటే అది లోపల ఉన్న స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతుంది. మన వోకల్ కార్డ్స్ బ్లడ్ వెసల్స్ చాలా సన్నగా ఉంటుంది. సో ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్, చాలా హాట్ అన్నా చాలా కోల్డ్ అన్నా, సో అదే డ్యామేజ్ అయిపోతుంది. చాలా మంది పొద్దున్న చాలా వేడి పొగలు వచ్చే నీళ్ళు తాగుతుంటారు, సో అది కూడా మంచిది కాదు. ఫుడ్ ఎనీథింగ్ ఫుడ్ ఇస్ ఓకే. ఎక్స్ట్రీమ్ చాలా వేడి ఫుడ్ తిన్నా కూడా, చాలా మంది రైస్ కొంతమంది వేడిగా ఉన్నప్పుడు మింగేస్తుంటారు, వాళ్ళకి లోపల వోకల్ కార్డ్స్ మీద స్వెల్లింగ్ లాగా, లేకపోతే అల్సర్స్, స్కిన్. సో ఎనీథింగ్ ఇప్పుడు మనకి మౌత్ నుంచి లోపల విన్ పైప్ వరకు ఇది ఆల్మోస్ట్ ఒకటే కైండ్ ఆఫ్ మ్యూకోజా స్కిన్ ఉంటుంది. సో అది ఎక్కడైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఎనీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ నాట్ గుడ్. ప్లస్ వాయిస్ కి స్టీమ్ ఇన్హలేషన్ కూడా మంచిది కాదు. కోల్డ్ కి మంచిది, వాయిస్ బాగా రావాలంటే స్టీమ్ ఇన్హలేషన్ చేయాలి. అంటే స్టీమ్ తీసుకునేటప్పుడు మౌత్ కూడా ఓపెన్ చేస్తాం కదా సార్. అంటే మౌత్, కానీ అది కోల్డ్ కి మంచిది. కొంతమంది వాయిస్ సెట్ అవ్వాలని స్టీమ్ తీసుకుంటారు. మొత్తం ఇన్హేల్ చేసేటప్పుడు మౌత్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇంకా మౌత్ తోనే సాల్వ్ చేస్తుంటారు. అంటే టెంపరీగా బానే ఉంటుంది, దాన్ని వాయిస్ సెట్ అవ్వాలని చాలా మంది రెగ్యులర్ గా స్టీమ్ తీసుకుంటుంటారు. సో అది మంచిది కాదు. స్టీమ్ చాలా మంది కోల్డ్ వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ స్టాప్ చేస్తారు, సో అది ఏం ప్రాబ్లం కాదు. కానీ రెగ్యులర్ గా స్టీమ్ తీసుకోవడం వాయిస్ కోసము అది మంచిది. అంటే కరోనా టైంలో అప్పుడు బాగా మామూలుగా హాట్ వాటర్ స్టీమ్ ఏది యాడ్ చేయకుండా తీసుకోమన్నారు. అది చాలా మంది చాలా ఇయర్స్ కంటిన్యూ చేశారు కూడా, 19 నుంచి ఎప్పుడో 20 నుంచి. సో కరోనా టైంలో చాలా మంది స్టీమ్ తీసుకొని మా దగ్గరకు వచ్చారు వాయిస్ చేంజ్ అయ్యి. అప్పుడు అడిగితే ఇది చాలా మంది స్టీమ్ తీసుకున్నాము, లేదా ఏవో వేడి వాటర్ తో గార్గిల్ చేసాము, వీటి వల్ల వాయిస్. సో ఇది ప్రొలాంగ్ గా చేస్తుంటే వాయిస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. ఇంకొకటి గార్గిలింగ్ అంటే గుర్తొచ్చింది, ఎర్లీ మార్నింగ్ బ్రష్ తీసుకుంటాను కదా సార్. బ్రష్ తీసుకున్నప్పుడు లోపల అది దాన్ని ఏమంటారు, మ్యూకస్ బయటికి, ఫ్లెమ్ బయటికి కూడా కాదు సార్, తెమ్మడ అంటే ఓకే గ్రీన్ కలర్, దాన్ని పసురు అంటారు. అది రావడానికి వేలేసి కక్కుతుంటారు. ఆ సౌండ్స్ కూడా ఒక రేంజ్ లో ఆ పక్కింటలో కూడా వినిపించేస్తుంది మనకి. అది చేస్తే ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతుంది అసలు? యాక్చువల్ గా గుడ్ సార్ అది? నాట్ ఎట్ ఆల్ గుడ్. అది లోపల ఏదైనా ఇప్పుడు దాంతో వాయిస్ చెప్పింది, వాయిస్ అది కైండ్ ఆఫ్ వాయిస్ అబ్యూజ్ లాగా అయిపోతుంది అంటారు. సో దాని వల్ల 2 things ఒకటి, ఫస్ట్ టైం ఒకటి వాయిస్ వోకల్ కార్డ్స్ మీద డెఫినెట్లీ డ్యామేజ్ ఉంటుంది. అది చేయడం వల్ల చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో అవి టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. టేర్ అయ్యి ఇట్లా పాలిప్స్ లేదా నాడ్యూల్స్ ఫామ్ అవుతుంటుంది. ప్లస్ మనం అనేసరికి ఆ నెగిటివ్ ప్రెషర్ తో ఏంటంటే మన స్టమక్ లో ఉన్న యాసిడ్ కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది.
యాసిడ్ అనేది చాలా వేడి. ఆ ఓకే. వేడి అనేది మన గొంతులోకి వచ్చింది అంటే ఆ వేడి దాని వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని చాలా కామన్ గా రిఫ్లెక్స్ అంటాం, యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. ఓకే. చాలా మంది యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఓన్లీ ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్, పొట్ట ఉబ్బడము, తిన్న వెంటనే గ్యాస్ లాగా అదొక్కటే అనుకుంటారు. కానీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కూడా గొంతులో ఎఫెక్ట్ చేస్తుంటుంది. దాన్ని సైలెంట్ రిఫ్లెక్స్ చేంజెస్ అంటాం. ఎందుకంటే మనం వినుంటే కెమిస్ట్రీ చదివితే యాసిడ్ pH ఇస్ అరౌండ్ 2-3 ఉంటుంది. గొంతులో pH ఇస్ అరౌండ్ 7 ఉంటుంది. సో ఆ 2-3 pH 7 కి వచ్చే వరకు అది డ్యామేజ్ అవుతుంది. సో దాని వల్ల ఆ రిఫ్లెక్స్ వల్ల కూడా వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యి వోకల్ కార్డ్స్ వాయిస్ చేంజ్ అంత ఎక్కువ అవ్వదు కానీ కొంచెం చేంజెస్ ఉంటుంది అంటే రిఫ్లెక్స్ వల్ల రెగ్యులర్ గా కూడా. చేస్తారు కదా సార్ అది మంచిది కాదు, మంచిది కాదు. యాక్చువల్గా అసలు గుడ్ అయితే కాదు. అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఏం ఉండదు, జస్ట్ టంగ్ క్లీన్ చేసుకొని జస్ట్ గార్గిల్ చేసి స్ప్రెడ్ బ్రష్ చేస్తే చాలు. చేసుకొని అవును సార్. అంత లోపల చేయి పెట్టి దాని లోపల చేయి నిజంగా సార్. కొంతమంది చేస్తుంటే పేగులు బయటకు వస్తున్నట్టు ఉంటుంది. అదే కదా సార్. అది మంచిది కాదు. అది ఆ సౌండ్ కి లేసేస్తాం పక్కన. దాని పక్క వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్. దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే సార్. ఇప్పుడు మీరు వాయిస్ థెరపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. యాక్చువల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఈ వాయిస్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు? సో ఇప్పుడు చెప్పిన వోకల్ కార్డ్ నాడ్యూల్స్, సిస్ట్, పాలిప్స్ ఏవైతే దాని నాడ్యూల్స్ అనేది మెయిన్ గా మనం థెరపీతో మనం ట్రీట్ చేయొచ్చు. ఈ నాడ్యూల్స్ అనేది దానికి ఇంకో పెద్ద దాని టీచర్స్ నాడ్యూల్స్, సింగర్స్ నాడ్యూల్స్ అంటారు. లేకపోతే ఎవరైతే కంటిన్యూస్ గా మాట్లాడుతుంటారో వాళ్ళు చిన్న చిన్న బ్యాంబూ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఒక సైజ్ చిన్నగా ఉండేది దాని థెరపీతో దాన్ని ట్రీట్ చేస్తాం. సో థెరపీ ఎట్లా ఉంటుందని దాన్ని మళ్ళీ పేషెంట్స్ ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ వాయిస్ ఎట్లా మనం తగ్గియచ్చు, వాయిస్ స్ట్రెయిన్ ఎట్లా తగ్గియాలి, ఎట్లా రిలాక్స్ చేయాలి, దాంతో మనం ఎక్కువ థెరపీ ఇస్తుంటాం పేషెంట్స్ కి. సో కొంతమందికి ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా గొంతు నొప్పి వచ్చేస్తుంది, స్ట్రెయిన్ అవుతుంటుంది, ఇక్కడ బాగా నొప్పి వస్తుంటుంది. సో దాని ఒకటి మజిల్ టెన్షన్ డిస్ఫోనియా అంటాం. అంటే ఇక్కడ ఉన్న మజిల్స్ అనేవి టెన్షన్ లోకి వెళ్ళిపోయి డిస్ఫోనియా అంటే వాయిస్ చేంజ్ అయిపోతుంది. సో ఈ మజిల్ టెన్షన్ డిస్ఫోనియా వాటికి మనం వాయిస్ థెరపీ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ప్లస్ ఈ నాడ్యూల్స్ ఏవైతే చిన్నపిల్లల్లో కూడా వస్తుంటుంది. చిన్నపిల్లలు లైక్ 7th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అయితే ఇంకా చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ క్లాస్ గట్టిగా నడుస్తుంటారు. సో అరవడం వల్ల ఏమైతుందంటే ఆ వోకల్ కార్డ్స్ మీద చిన్న చిన్న ఇట్లా నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా కొంచెం థెరపీ, ఎక్సర్సైజెస్, ఇదొక టైప్ ఆఫ్ వాయిస్ థెరపీ. ప్లస్ ఇందాక అన్నగా చిన్న ఎవరికైతే అబ్బాయిలకి వాయిస్ చేంజ్ అవ్వదు అది కూడా వాయిస్ థెరపీతో సెట్ అవుతుంటుంది. ప్లస్ వాయిస్ థెరపీ అంటే వాయిస్ థెరపీ ఇంకా స్పీచ్ థెరపీతో కంబైన్ చేస్తాం కొన్నిసార్లు. ఎవరైతే స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇది కాంపోనెంట్ ఆఫ్ ఈ వాయిస్ అండ్ స్పీచ్ థెరపీలో వస్తుంటుంది. సో వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి పక్షవాతం వచ్చిన తర్వాత, సో ఇవన్నీ ఒక వాయిస్ థెరపీ, స్పీచ్ థెరపీ కిందకి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కువసేపు మాట్లాడిన వాయిస్ అబ్యూస్ వల్ల అన్నారు కదా సార్. ఇప్పుడు కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, సింగర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక సాంగ్ కోసం ఒక 10-20 సార్లు ప్రాక్టీస్ చేయాలి. డే అంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, డబ్బింగ్ కూడా కంటిన్యూస్ గా చెప్పాలి. మరి వాళ్ళు కొన్ని ఇయర్స్ గా కంటిన్యూ చేసిన వాళ్ళు అదే వాయిస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సార్. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఎవరైతే ఎక్కువ వాయిస్ అబ్యూస్ చేస్తుందో వాళ్ళకి అన్నిటికీ అబ్యూస్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రొఫెషన్, ఐ డోంట్ కాల్ అబ్యూస్ బట్ ఇట్స్ దేర్ ప్రొఫెషన్ లో వాయిస్ ఎక్కువసేపు మాట్లాడుతుంటే దానికి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్, ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉండే వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు మంచి క్రికెటర్ ఎవరు అవ్వరు, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు అవ్వరు. ఇట్స్ ఆల్ ట్రైనింగ్ తోనే అవుతుంటారు. ట్రైనింగ్ అండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి క్రికెట్ ఏం ప్రాక్టీస్ చేస్తారు కానీ చాలా మజిల్ బిల్డింగ్, ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఎవరైతే వాయిస్ ఆర్టిస్ట్ ఉంటారో లేకపోతే వాయిస్ యూజ్ చేసే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటారు వీళ్ళని. సో వాళ్ళు కూడా ఒక పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల కూడా ఇప్పుడు సింగర్స్ కూడా వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంత మంచి బ్యూటిఫుల్ సింగర్స్ అవ్వరు. సో ఆ ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే మన బాడీ కూడా దానికి మెల్లిగా అడాప్ట్ అవుతుంటుంది. ఒకటేసారి ఎవరైనా పాడాలంటే హై పిచ్ లో ట్రై చేస్తే కూడా వాళ్ళకి కూడా వాయిస్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ లో పిచ్, మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే కల్లా వాయిస్ అనేది డ్యామేజ్ అయిపోతుంటది. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి వాయిస్ వస్తుంటుంది. దే నో హౌ టు యూజ్ దర్ వాయిస్, దాన్ని ఎట్లా మాడ్యులేట్ చేయాలి అని. కానీ వీళ్ళకి కూడా మేము మా దగ్గరకు వస్తుంటారు సింగర్స్ కూడా, ప్రొఫెషనల్ సింగర్స్ కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంటది వాళ్ళకి. సో వాళ్ళకి మేము చెప్పేది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళు కంటిన్యూస్ గా పాడరు, ఒక 5-10 minutes పాడతారు, మళ్ళీ కొంచెం మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది. లేకపోతే సింగర్స్ అన్నా లేకపోతే ఎవరైనా వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరన్నా వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడతా తర్వాత మీరు మాట్లాడతారు. సో వీళ్ళకి చెప్పేది అంటే ఒక 10 minutes తర్వాత ఒకవేళ మీకు వాయిస్ డ్రై అయిపోయింది అంటే హ్యావ్ సిప్స్ ఆఫ్ వాటర్. చాలా మంది ఏం చేస్తారు, గొంతు డ్రై అయిపోతే
అనుకోని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దీని థ్రోట్ క్లియరింగ్ అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది అంటుంటే వోకల్ కార్డ్స్ బాగా రబ్ అవుతుంటుంది. ఇప్పుడు దాని ఫ్రిక్షన్ వల్ల వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం చేతులు ఇట్లా కంటిన్యూస్ గా రబ్ చేస్తే హీట్ అవుతుంది. సో లోపల కూడా అట్లానే హీట్ లాగా అయ్యి వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ వోకల్ హైజీన్ టిప్ అంటాం ఇస్ హ్యావ్ ఎడిక్వేట్ వాటర్, హైడ్రేషన్. మన ఇప్పుడు మనం కూడా లిప్స్ డ్రై అవుతుంటే మనం టంగ్ బయట పెట్టి మనం ఇట్లా అంటాం హైడ్రేషన్, అదని వెట్ చేయడానికి. ఇప్పుడు లోపల కూడా వెట్ చేయడానికి జస్ట్ ఉట్టి సలైవా మింగినా చాలు, ఒకవేళ వాటర్ లేకపోతే, ఆర్ క్యారీ వాటర్ బాటిల్, కొంచెం వాటర్ సిప్ చేస్తే కూడా బాగా హైడ్రేట్ అయ్యి అది మళ్ళీ ఆ మ్యూకోజల్ వేవ్స్ అయితే ఉన్నాయో అవి బాగా సెట్ అవుతాయి. ఓకే, అంటే దానికి ప్రాపర్ గా కేర్ తీసుకొని వోకల్ కార్డ్స్ హైజీన్ గా మెయింటైన్ చేస్తే మనం ఆ వాయిస్ ని మెయింటైన్ చేయొచ్చు. దాన్ని ఇంకా ప్రొలాంగ్ లైఫ్ లాగా ఉంటుంది, కొంచెం ఎక్కువ రోజులు. ఏదైనా ఇప్పుడు మన బాడీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. సో వాయిస్ కూడా లైఫ్ స్పాన్, దాని స్పాన్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఏంటంటే వాయిస్ ఎంత గట్టిగా అరిచినా ఇంకా వాళ్ళ బేస్ వాయిస్ అంత ఇంకా రాదు ఇంకా. సో అలాంటి వాళ్ళకి ఏమైనా బేస్ వాయిస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉంటుందా ట్రీట్మెంట్ కానీ? జనరల్లీ బేస్ వాయిస్ పెంచడానికి ఇంప్రూవ్మెంట్ లాగా ఏముండదు, ఎందుకంటే ఒక్కొక్కరిది మన మజిల్ స్ట్రెంత్ బట్టి. ఇప్పుడు వోకల్ కార్డ్ చుట్టుపక్కల కూడా చాలా మజిల్స్ ఉంటుంది. సో దాంతో మనం వోకల్ కార్డ్ మజిల్ స్ట్రెంత్ ఎంత ఉందో, పవర్ ఎంత, ప్లస్ ఈ రెజొనెన్స్ ఏవైతే చెప్పానో దాన్ని బట్టి వాయిస్ వస్తుంటుంది. ఎక్కువ పెంచడానికి బేస్ పెంచడానికి రాదు, బట్ కొంచెం ఎక్సర్సైజ్ తో మనం వాయిస్ స్ట్రెంత్ అనేది పెంచొచ్చు. ఇప్పుడు ఎట్లయితే మనం జిమ్ కి వెళ్ళి మనం బాడీ బిల్డప్ చేస్తున్నాము, అట్లా వోకల్ కార్డ్ థెరపీతో, వోకల్ కార్డ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తో వాయిస్ క్వాలిటీ అనేది మనం పెంచొచ్చు. కానీ అయితే ఒరిజినల్ వాయిస్ క్వాలిటీ ఉంది అయితే మనం చేంజ్ చేయలేము. ఓకే, ఒరిజినల్ అయితే చేంజ్ చేయలేము, కాకపోతే కొంచెం వి కెన్ ట్రై ఇంక్రీజ్ చేయాలి అంటే దాన్ని కొంచెం మనం ట్రై చేయాలి. కానీ అట్లా దానికోసం టార్గెటెడ్ సర్జరీస్, టార్గెటెడ్ మెడిసిన్స్ అట్లా దానికి ఏముండవు. గట్టిగా అరిచే వాళ్ళకి, బేస్ వాయిస్ ఉన్న వాళ్ళకైతే తగ్గించుకొని మాట్లాడడానికి ఉంటుంది. అంటే కొంతమంది నిజంగానే సార్ వాళ్ళు మాట్లాడితే ఇంకా ఖచ్చితంగా బేస్ వాయిసే, లేదంటే వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే విస్పరింగ్. అది కరెక్టేనా? విస్పరింగ్ మంచిది కాదు. ఇప్పుడు ఎట్లయితే కొంతమందికి తక్కువ గొంతుందో కొంతమందికి దేవుడు వాళ్ళకి అట్లా బేస్ వాయిస్ లాగా సెట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్స్ బేస్ వాయిస్ ఉంటుంది, విలన్స్ వాళ్ళకి బేస్ వాయిస్ ఉంటుంది. ఆ బేస్ వాయిస్ అదేం వాళ్ళ వాయిస్ స్ట్రక్చర్ అట్లా ఉంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము. దాని వల్ల ఏం డ్యామేజ్ అవ్వదు. వాళ్ళకి అయితే వాయిస్ ఉంటుంది ఆ వాయిస్ లో వాళ్ళు అదే, ఇప్పుడు మనకైతే బేస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అదే దానిలో మనం మాట్లాడుతుంటే అదేం డ్యామేజ్ అవ్వదు. దాన్ని మనం స్ట్రెయిన్ చేసి ఎక్కువ మాట్లాడుతుంటే అది డ్యామేజ్ అవుతుంది. మామూలుగా బయట మార్కెట్కి వెళ్తాం, రోడ్స్ పైన, రోడ్ సైడ్ బిజినెసెస్ ఉంటారు, వాళ్ళు అరుస్తూనే ఉంటారు కూరగాయలని, ఇది ఆఫర్ అని, 50కి 2 అని, 100కి 3 అని, పాప మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవినింగ్ వరకు. వాళ్ళు ఏంటంటే ఇంకా రెగ్యులర్గా 7 days వాళ్ళకి అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలా రెగ్యులర్గా షౌట్ చేసే వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మేబీ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ అరవడం అయితే ఉందో వాళ్ళు జనరల్లీ ఇప్పుడు బయట మార్కెట్లో అమ్మేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా వాళ్ళు మెల్లిగా చిన్నగా ఉండేటప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో బాడీ కొంతమందికి అట్లా ట్రైన్ అయిపోతుంది. కొంతమంది అయితే సడన్ గా వచ్చి అరుస్తుంటారు, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తుంటారు ఇంట్లో వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి వోకల్ కార్డ్ డ్యామేజ్ చాలా కామన్ గా చూస్తాము, సడన్ గా అవ్వడం. ప్లస్ కొంతమంది ఇప్పుడు చాలా మంది మదర్స్ వస్తుంటారు ఈ మధ్య చిన్న పిల్లల మీద గట్టిగా అరవడం. సో వాళ్ళకి ఏమైతుందంటే సిస్ట్ లాగా ఫార్మ్ అవ్వడం, లేదా పాలిప్ లాగా ఫార్మ్ అవ్వడం, నాడ్యూల్స్ ఫార్మ్ అవుతుంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు దాని సైజ్ ఎంత చూసుకొని ఎగ్జామిన్ చేసి దానికి ఏ ట్రీట్మెంట్, మెడిసిన్స్, థెరపీ, సర్జరీ వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఏమైతే ఎవరు ఉన్నారో వెజిటబుల్స్ అండ్ అయితే కాన్స్టెంట్ వాయిస్ యూసేజ్ ఎవరైతే ఉన్నారో అరవడం వల్ల వాళ్ళకి ఒక ఏజ్ వరకు బాడీ ఎప్పుడైతే వాళ్ళకి సహకరిస్తుందో అప్పుడు అది సెట్ అవుతుంది. కానీ పెరిగే కొద్దీ ఏమైతుందంటే ఇప్పుడు మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు బాడీలో ముడతలు రావడము, మజిల్స్ వీక్ అయిపోవడం, అట్లా మన గొంతులో కూడా ఏవైతే వోకల్ కార్డ్ వాయిస్ కి హెల్ప్ చేసే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మెల్లిమెల్లిగా దాని స్ట్రెంత్ తగ్గిపోతుంటుంది. దాన్ని ప్రెస్బైఫోనియా అంటాం. అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన వాయిస్ క్వాలిటీ అయితే ఉందో తగ్గిపోతుంది. సో వోకల్ కార్డ్స్ ఏవైతే వి షేప్ లో ఉంటుందో మామూలుగా గట్టిగా స్ట్రెంత్ గా ఉండాలి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమైతుందంటే కొంతమందికి ఆ వోకల్ కార్డ్స్ కొంచెం ఇట్లా బెండ్ అయిపోతుంది. ఇప్పుడు మన బాడీ ఎట్లా బెండ్ అయిపోతుందో ఏజ్ పెరుగుతున్న కొద్దీ, సో అట్లా వోకల్ కార్డ్స్ కూడా కొంచెం బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోయేసరికి వాయిస్ స్ట్రెంత్ అయితే ఉందో అంత సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఏమంటారు సార్? ప్రెస్బైఫోనియా అంటారు. సో ఏజ్ తో వచ్చే వాయిస్ అంటే ఏజ్ జనరలీ అంటే మనం చూసేది ఎక్కువ 70+ లో చూస్తుంటాం.
ఈ వాయిస్‌లో కొంచెం షివరింగ్ లాగా ఉంటాయి గదా హ్మ్. సార్ కొన్ని వాయిస్. ఇంకొకటి ఏడ్చినప్పుడు సడెన్‌గా వాయిస్ లో అయిపోతుంది. ఆ! రాదు. షివరింగ్ వచ్చేస్తుంది. అది కూడా వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్. అది కూడా వోకల్ కార్డ్స్. ఇంకా చాలా మంది హ్మ్. ఏడ్చినప్పుడు ఆ ఎమోషన్స్ వల్ల ఏమైతే ఉంటాయో, ఆ హ్మ్. ఎమోషన్స్ వల్ల వాయిస్ మజిల్స్ ఏవైతే సడెన్‌గా ఇట్లా టెన్షన్‌లోకెళ్ళిపోతుంది. హ్మ్. సో, అప్పుడు వాయిస్ రాదు. లేకపోతే యాంక్సైటీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్. అవును. భయపడినప్పుడు కొంతమందికి వాయిస్ అస్సలు రాదు. అసలు ఆ! రాదు. ప్లస్ కొంతమందికి ఆ భయంతో వాయిస్ యాక్షన్స్ పోతుంది. ఉంటాయి. ఆ! కొంతమందికి ఆ వాయిస్ పోతే ప్లస్ వాయిస్ అట్లానే ఉండిపోతుంది. వాయిస్ రాకుండా ఉంటుంది. అవునా సార్? అన్ని ఫంక్షనల్ ఎక్కువ ఆ! ఏమైనా మామూలుగా భయమైన ఇన్సిడెంట్ ఏమైనా చూసి మన అవును. సినిమాలో చూపిస్తుంటారు. చూపిస్తుంటారు గదా! వాళ్ళకి ఏదైనా ఇంకా చూడంగానే వాయిస్. అంటేనే ఇంకా వాయిస్ అయితే రాంగ్ కూడా రాదు. అట్లనే అట్లా మూగల్లాగా అట్లా ఉండిపోతారు. హ్మ్. దాన్ని కొంతమంది అవి సైకోజెనిక్ అంటారు. నిజంగా బయట జరుగుతాయా అవి సార్? బయట ఉంటాయి. కొంతమంది అవునా? కావాలని వాయిస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంతమంది మా హ్మ్. దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. అయితే ఇట్లా బాగా స్ట్రెస్‌కి గురి అయితారు ఇంట్లో ఫ్యామిలీ హ్మ్. ఎస్పెషల్లీ వైఫ్స్ లేకపోతే చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళేమన్నా ఇంకా బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇంక అసలు మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు. ఒక హ్మ్. కైండ్ ఆఫ్ అది వాళ్ళు సబ్డ్యూ అయిపోతారు. ఇట్లా మాట్లాడకుండా ఉంటే బెటర్ అని ఇంకా వాయిస్ అసలు బయటికి తేరు అవును. వాళ్ళు. హ్మ్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్లి డాక్టర్‌కి వాయిస్ రావట్లేదు. మా పిల్లలకి వాయిస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాయిస్ రావట్లేదు అని. హ్మ్. కానీ దానికి ఫంక్షన్ లేకపోతే కావాలని మాట్లాడకుండా ఉంటారు. కావాలని ఆ! మాట్లాడకుండా. సో, అంటే ఇప్పుడు కావాలని మాట్లాడకుండడము అంటే ఇప్పుడు మన న్యూరోకి, వాయిస్‌కి రిలేషన్ ఉంటుందా సార్? అంటే మన ఇంకా బ్రెయిన్ మళ్ళీ ఫంక్షన్. బ్రెయిన్ ఫంక్షన్ బానే ఉంటుంది. ఆ! ఇప్పుడు వాళ్ళు దాన్ని యాక్టింగ్ చేస్తుంటారు. వాళ్ళకి వాయిస్ యాక్టింగా. రానట్టు యాక్ట్ ఓకే. చేస్తుంటారు. సో, హ్మ్. ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ కవరింగ్ లాగా లేకపోతే అటెన్షన్ సీకింగ్‌కి వాళ్ళు అట్లా ఓహ్! చేస్తుంటారు. లేకపోతే ఇవన్నీ ఎవరైనా ట్రామా లేకపోతే ఇట్లా స్ట్రెస్‌కి గురి అయిన వాళ్ళు, హ్మ్. లేకపోతే భయమైన యాంక్సైటీ వాళ్ళు అవును. సడెన్‌గా వాయిస్ ఇంకా అంటే వాళ్ళ ఆ స్ట్రెస్ ఇన్సిడెంట్ వల్ల సడెన్‌గా వాయిస్ పోతుంది. కానీ హ్మ్. చూడ్డానికి అంతా బానే ఉంటుంది. బ్రెయిన్ హ్మ్. ఫంక్షన్ బానే ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ బానే ఉంటుంది. హ్మ్. సో, దాన్ని ఫంక్షనల్ ఎఫోనియా అంటాం. సో, స్ట్రెస్‌కి, వాయిసెస్‌కి రిలేషన్ రిలేషన్ ఉంటుంది. ఉంది. ఓహ్! సో, ఓకే. ఇవన్నీ మేము థెరపీతో వాయిస్ థెరపీతో కూడా సెట్ చేయొచ్చు. ఓకే. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న వాయిస్ పైన ఎఫెక్ట్ వాయిస్ పడుతుంది. మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో సడెన్‌గా వాయిస్ పోయిన హ్మ్. వాళ్ళు, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమి ఉండవా సార్? అదే వీటికి ఎగ్జామిన్ చేసి అంతా బానే ఉంది అంటే మేము హ్మ్. మాకు కొన్ని హిడెన్ టెక్నిక్స్ ఉన్నాయి. వాయిస్ ఎట్లా బయటికి హ్మ్. తేవాలి అనేది. ఓహ్! సో, ఓకే. హిడెన్ టెక్నిక్స్ వాళ్ళకి తెలీదది. ఇట్లా చేస్తే వాయిస్ వస్తదని. ఆ! సో, అట్లా మేము కొన్ని మాన్యుస్‌ని వాయిస్ ఆటోమేటిక్‌గా బయటకు అప్పుడు మాకు అర్థమైతుంది. సరే ఇది ఫంక్షనల్ ఎఫోనియా అంటే వాళ్ళు కావాలని మాట్లాడట్లేదు. లేకపోతే ఏదో ఒక రీజన్ సడెన్‌గా వాయిస్ పోయింది. కానీ హ్మ్. మళ్ళీ మాట్లాడమంటే వాళ్ళు అని అంటారు. యాక్టింగ్ యాక్టింగ్ చేస్తారా? చేస్తుంటారు ఓకే. వాళ్ళు. అలాంటి టైంలో ఆ! ఎలా హ్యాండిల్ చేస్తారు సో, సార్? అదే మాకు కొన్ని టెక్నిక్స్ ఉంటుంది. ఆ టెక్నిక్స్ వల్ల మాకు తెలిసిపోతుంది వాయిస్ వస్తదా? రాదా? అనేది. సో, ఓకే. వాళ్ళు మెల్లిగా వాళ్ళకి ఫస్ట్ ఈ సైకోజెనిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంటే అసలు వాళ్ళ హ్మ్. మెంటల్ స్టేటస్ ఎందుకిట్లా అయింది? ఎందుకిట్లా చేస్తున్నారు? కావాలని చేస్తున్నారా? లేకపోతే ఏమైనా యాంక్సైటీ వల్ల, స్ట్రెస్ వల్ల హ్మ్. ఇట్లా అవన్నీ తెలుసుకొని వాటిని ట్రీట్ చేస్తూ ప్లస్ వాయిస్ థెరపీ ఇస్తుంటాం అంటే వాళ్ళకి. మీతో ఓపెన్ అప్ అవుతారా సార్? కొంతమంది కావాలని ఎవరైతే యాక్టింగ్ హ్మ్. చేస్తారో, వాళ్ళు మీతో చెప్తారా? నేను కావాలని ఇలా సో, అది మాకు చేస్తున్నాను. తెలిసిందంటే వాళ్ళతో ఎవరైతే వచ్చి వాళ్ళందరిని బయట కూర్చోపెట్టి సమ్ కైండ్ ఆ! ఆఫ్ సైకియాట్రిస్ట్ లాగా లేకపోతే సైకాలజీ ఆ! ట్రీట్మెంట్ లాగా చూసుకొని అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే కొంతమంది ఓపెన్ అయితారు. కొంతమంది మాతో కూడా ఓపెన్ అప్ అవ్వరు. ఆ! ఎందుకంటే మాతో ఓపెన్ అప్ అయితే మళ్ళీ మేము వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ మెంబర్స్‌కి చెప్తారో. చెప్పేస్తామేమని మాతో ఆ! కూడా వాళ్ళేమి ఓపెన్ అప్ అవ్వరు. ఓకే. సో, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఇంకా ఎలాంటివి ఫేస్ చేస్తారు సార్ మీరు? ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే నాకిలా ఉంటుందని తెలీదు. సో, ఇది ఇంకా వన్ ఆఫ్ ది థింగ్స్ హ్మ్. ఇది. ప్లస్ కొంతమందికి ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా మీరు ఇందాక అన్నట్టు వాయిస్ ట్రెమర్స్ అయితుంటుంది. వోకల్ హ్మ్. కార్డ్ అంటే హ్మ్. షేకింగ్ వాయిస్ లాగా వస్తుంటుంది. హ్మ్. అది డెఫినైట్‌లీ యాంక్సైటీతో, ఎమోషన్స్‌తో వస్తుంటుంది. ఓకే. ప్లస్ కొంతమందికి వోకల్ కార్డ్ ట్రెమర్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అది. హుహు. ఇప్పుడు మనం చేతులు ఎత్తుకోగలుగుతుంటే పార్కిన్సన్ అని అవును. వినుంటాం. హ్మ్. చేతులు హ్మ్. వణుకుతుంటాయి. దాంతో వాయిస్ కూడా ట్రెమర్స్ వస్తుంటుంది. హ్మ్. ఇంకోటి కొంచెం డిఫరెంట్ అంటే స్పాస్మోడిక్ డిస్ఫోనియా అంటాం. అంటే ఇప్పుడు అంటే మన వోకల్ కార్డ్స్ అయితే మజిల్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. సడెన్‌గా ఇట్లా స్పాజమ్ అంటే ఇప్పుడు మనకి కాళ్ళకి క్రాంప్స్ వస్తుంటుంది. హ్మ్. మజిల్ అవును. క్రాంప్స్ పట్టేసి వస్తుంటుంది. హ్మ్. సో, వాళ్ళకి కూడా ఇట్లా వాయిస్ బిగ్గబడినట్టు వస్తుంటుంది. హ్మ్. 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 అట్లా అవును. వస్తుంటుంది. సో, అది కూడా అసలు ఎందుకొచ్చింది? వాళ్ళు కావాలని చేస్తున్నారా? లేకపోతే అదేమైనా యాక్చువల్ డిసీజ్ ఉందా? హుహు. లోపల అది చూసుకొని దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరన్నారు గదా సార్ ఒక ఎక్సర్‌సైజ్ చేయించారు. హ్మ్. యాక్షన్ మామూలుగా ఇప్పుడు వీళ్ళుంటారు గదా! మిమిక్రీ ఆ! ఆర్టిస్ట్‌లు. వాళ్ళు గూడా కొన్నిసార్లు వాయిస్ స్ట్రెచ్ ఏసి ఆ! అంటే బాగా ఇట్లా బిగబట్టినట్టు మాట్లాడాలి. వోకల్ కార్డ్స్ అన్నీ ఇలా ఏమంటారు? స్ట్రెచ్ ఆ! చేయాల్సొస్తుంది గదా సార్! అలాంటి వాళ్ళకి ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుంది గదా! జనరల్లీ మిమిక్రీ వాళ్ళు వాళ్ళ వోకల్ కార్డ్స్ చేంజ్ చేయడం కన్నా వాళ్ళకి వేరే మజిల్స్ ఏవైతే చెప్పానో, హ్మ్. వేరే ఇప్పుడు టంగ్ హ్మ్. మజిల్స్, ఆ రెసొనెన్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఎక్కువ వాయిస్ దాంతో చేంజ్ అయితుంటుంది.
ఓకే. వాళ్ళకి వోకల్ కార్డ్ స్ట్రక్చర్ మనకి చేంజ్ చేయడం చాలా కష్టం. ఇట్స్ బేసికలీ విత్ రెసొనెన్స్ అవన్నీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు బీట్ బాక్సింగ్ అని వింటారు కొంతమంది. బీట్ బాక్సింగ్ అంటే మనం వాళ్ళు మాట్లాడుతున్న డ్రమ్ బీట్ సౌండ్స్ అన్ని సౌండ్స్ అని తీస్తుంటారు. విజిలింగ్, డ్రమ్ బీట్ సౌండ్స్, అవును సార్. డీజే సౌండ్స్ అని వాళ్ళ మౌత్ తోనే బయటకు అవును, వస్తుంది. అవును సార్. దాన్ని బీట్ బాక్సింగ్ అంటారు. మిమిక్రీ ఆర్టిస్ట్ Hmm. అయితే వెంట్రిక్యులిజం అంటారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తుంటే వాళ్ళు బొమ్మ పెట్టుకుని బొమ్మతో మాట్లాడిపిస్తుంటారు. మికీ మౌస్ సంథింగ్ మికీ మౌస్ ఏదో ఒకటి, కానీ మాట్లాడేది వాళ్ళే ఉంటుంది, కానీ కానీ అది బొమ్మతో యాక్షన్ మాట్లాడిపిస్తుంటారు. అవును, సో అది పెదాలు కలపకుండా మాట్లాడుతుంటారు. సో అది అన్ని లోపల ఉన్న మజిల్స్ తోనే ఆ రెసొనెన్స్ ఉన్నాయో దాంతోనే ఆ వాయిస్ అనేది వాళ్ళది చేంజ్ అవుతుంటుంది. నాట్ జస్ట్ ది వోకల్ కార్డ్స్, ఈ రెసొనెన్స్, ఈ మజిల్స్, వేరే టంగ్ మజిల్స్, లోపల ఉన్న గొంతులో ఉన్న మజిల్స్, వీటితో ఆ వాయిస్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ అని చెప్పారు మీరు ఒకటి. అది వాయిస్ కి ఈ పార్కిన్సన్ డిసీజ్ కి అసలు సంబంధం ఏంటి సార్? సడన్ గా వాయిస్ పోతుంది కదా, వాళ్ళు మాట్లాడలేరు కదా. సో ఎట్లయితే మనకి బాడీలో ట్రెమర్స్, వేరే మజిల్స్ లో ట్రెమర్స్ వస్తుంటాయో, వోకల్ కార్డ్ దగ్గర ఉన్న ట్రెమర్స్ మజిల్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇట్లా ట్రెమర్స్ లాగా వస్తుంటుంది. సో దాంతో కూడా వాయిస్ పోతుంటుంది. సో చాలా న్యూరలాజికల్ డిసీజ్ ఉంటుంటుంది, న్యూరో డీజనరేటివ్ అంటారు. మెల్లిమెల్లిగా అది మన బాడీ ఫంక్షన్స్ తగ్గిపోతుంటుంది. సో ఎట్లా ఉంటుందంటే ఆ మజిల్స్ ఫంక్షన్ తగ్గిపోతుంటే ఆ పవర్ కూడా తగ్గిపోతుంది. సో వోకల్ కార్డ్స్ కూడా అంతే, మజిల్ ఫంక్షన్ తగ్గిపోతుంటే వాయిస్ అవుట్కమ్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఈ న్యూరలాజికల్ డిసీజెస్ లో బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. సో బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతుంటే ఈ వాయిస్ క్వాలిటీ అనేది కూడా దాంతో పాటు తగ్గిపోతుంది. సో కొంతమందికి ఏవైతే వాయిస్ క్వాలిటీ తగ్గిపోతుందో వాళ్ళకి మళ్ళీ థెరపీతో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. ఇంకొకటి నత్తిపోవడం అనమాట. అంటే సరిగ్గా ఒకేసారి ప్రొనౌన్స్ చేయకుండా ఫస్ట్ ఆ లెటర్ ఒక 4-5 టైమ్స్ ప్రొనౌన్స్ చేసి స్టామరింగ్. సో కొండ నాలుక అంటారు. దానికి దీనికి ఏదైనా రిలేషన్ ఉంటుంది లేదు, కొండ నాలుకకి దీనికి ఏం రిలేషన్ ఉండదు. మామూలుగా అంటారు దాని వల్ల ఇలా వస్తుంది, అది పెద్దగా ఉండడమో చిన్నగా ఉండడమో ఏదేదో వింటాము మామూలుగా. లేదు, దానికి దీనికి ఏం సంబంధం. నత్తిపోవడం అనేది ప్లస్ ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఉంటుంది, ప్లస్ మనం బ్రెయిన్ కాగ్నిషన్ తో కూడా. కొంచెము పిల్లల పైన గట్టిగా అరిచినప్పుడు కూడా అలా అరవద్దు, వాళ్ళకి ఇది డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే యాంగ్జైటీ వల్ల, ప్లస్ పిల్లల పైన అరిచి వాళ్ళకి సడన్ గా యాంగ్జైటీ అయిపోతారు. సో దాని వల్ల కూడా నత్తి వస్తుంది. సో నత్తి కూడా థెరపీతో సెట్ అవుతుంది, దానికి మెడిసిన్స్ ఏం అక్కర్లేదు. సో దాన్ని మనం థెరపీతో సెట్ అయిపోతుంది. ఇప్పుడు నత్తున్న పిల్లలకి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు అట్లా ఇట్లా మాట్లాడాలి, అట్లా చేయొద్దు అని. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటే వాళ్ళకి నత్తింగ్ ఎక్కువ అవుతుంటుంది. సో చాలా మంది మా దగ్గరికి పిల్లలు పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు వాళ్ళకి, ట్రీట్మెంట్ ఇవన్నీ థెరపీ లాగా ఇస్తుంటే అది సెట్ అయిపోతుంది. సో దానికి ఏం సర్జరీస్, దానికి ఏం మెడిసిన్స్ ఏం అక్కర్లేదు. అది చిన్నప్పుడైనా సార్ కొంచెం పెద్దవాళ్ళకి జనరల్లీ చిన్నప్పుడు మనం కరెక్ట్ చేస్తే అవి బెటర్. ఓకే. చిన్నప్పుడు కరెక్ట్ చేస్తే తొందరగా ఈజీగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఈ కొండ నాలుక ప్రెజెన్స్ ఏముంటుంది సార్? దానివల్ల యూజ్ ఏంటి? కొండ నాలుక అనేది మనం ఎక్కువ మింగడంలో యూజ్ ఉంటుంది. అది ఎట్లా కొండ నాలుక దానికి చుట్టుపక్కల ఏవైతే మజిల్స్ ఉన్నాయో అవి మింగడం ప్లస్ వాయిస్. ఎందుకంటే మనం మింగేటప్పుడు మనం ఫుడ్ అనేది గొంతులోకి వెళ్ళాలి, అది ముక్కులోకి వెళ్ళకుండా ఆ కొండ నాలుక ప్లస్ చుట్టుపక్కల అయితే మజిల్స్ ఉన్నాయో అది ఒక పార్టీషన్ లాగా క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటారు సార్? ఏది? కొండ నాలుక ఇంగ్లీష్ లో యువులా. ఓకే, యువిలా అంటే అదా సార్? సో దాన్ని అది ఒక పార్టీషన్ లాగా క్రియేట్ చేసి అది ఫుడ్ పైకి వెళ్ళకుండా, నోస్ లోకి వెళ్ళకుండా అది జస్ట్ దాని పర్పసే గానీ వాయిస్ కి అయితే రిలేషన్. వాయిస్ ఒక అదేమన్నా స్వెల్లింగ్ వచ్చింది, అదేమన్నా డ్యామేజ్ అయింది అంటే అప్పుడు వాయిస్. ప్లస్ ఏవైతే మజిల్స్ ఏవైతే ఆ మజిల్స్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటే ఇప్పుడు రెసొనెన్స్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి, వీడికి నాలుక మందం ఉంది, నోరు తిరగట్లేదు అంటారు. అది నిజంగా టంగ్ షార్ప్ గా ఉంటే వాయిస్ అంటే ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయడం దానిపైన నిజంగా డిపెండ్ అయి ఉంటుందా? నాలుక మందం అనేది ఏమి ఉండదు, చిన్నపిల్లలకి టంగ్ టై అని అంటాము. టంగ్ టై ఇప్పుడు మన నాలుక అయితే ఉండదు, కింద మన మౌత్ ఫ్లోర్ కి అటాచ్ అయి ఉంటుంది కొన్ని మజిల్స్. ప్లస్ టంగ్ మూవ్మెంట్ అనేది దాంతో ఇప్పుడు మనం మాట్లాడే టంగ్ తోనే టంగ్ మాట్లాడలేము మనం. సో కొంతమందికి టంగ్ టై అంటే చిన్నపిల్లలకి బై బర్త్ అది టంగ్ అనేది కింద ఫ్లోర్ కి ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది. సో దాంతో టంగ్ రోల్ చేయడం కాదు, ఎస్పెషల్లీ టా రా లా ఎక్కడైతే మన టంగ్ వెళ్ళి పైన ప్యాలెట్ కి టచ్ అవ్వాలో అవి కొంచెం కష్టం అవుతుంది. సో ఈ చిన్నపిల్లలు రికగ్నైజ్ అయ్యేది ఏజ్ ఆఫ్ 3-4 రికగ్నైజ్ చేస్తే దాని జస్ట్ చిన్న సర్జరీ, దాన్ని జస్ట్ ఇట్లా కట్ చేస్తే టంగ్ మూవ్మెంట్ ఈజీగా అయిపోతుంది. సో అది చిన్న వాళ్ళు రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి స్పీచ్ బాగా ఇంకా డెవలప్ అవుతుంది. అంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. దానికి ట్రీట్మెంట్ అలా ఎక్కువగా
ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయకుండా రాకపోతే అంటే దాని వల్లనే వచ్చిందా లేకపోతే వేరే చూసి ఏమైనా ఇంకా ఇష్యూస్ వల్ల ఓకే. వచ్చిందా? అప్పుడు దాని వల్ల వస్తే దాన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఇంకొకటి కొంతమంది పిల్లలు ఏంటంటే పాపం బై బర్త్ నుండే మాటలు రావు సార్. అది వాళ్ళకి ఏమైనా పర్మనెంట్‌గా అంటే వాళ్ళు ఇంకా అలానేనా వాళ్ళకి ఏమైనా సో ట్రీట్మెంట్స్ బై చేయొచ్చు? బర్త్ నుంచి మాట్లాడడం రావడానికి వాళ్ళకి వోకల్ కార్డ్స్ ఏం ఇష్యూ ఏమి ఉండదు. వాళ్ళకి హ్మ్. బేసికలీ హియరింగ్ ఇష్యూ ఉంటుంది. హ్మ్. సో వాళ్ళకి వినికిడి ఉండదు వాళ్ళకి. బై బర్త్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడితే ఫస్ట్ మనం ఏమైనా వింటేనే మనం వింటే మాట్లాడతాం. అవును. హ్మ్. ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఇస్తే నేను చెప్పింది మీరు విని మీరు బ్రెయిన్‌లో హ్మ్. ప్రాసెస్ చేసుకొని మీరు నెక్స్ట్ క్వెషన్స్ అడుగుతున్నారు. యెస్. సో ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే ఫస్ట్ వినడం బావుండాలి. హుహు. శ్రవణం అంటాం. శ్రవణం వినడం బావుండాలి. సో ఓకే. వినడం బావుంటే అప్పుడు వాళ్ళకి అసలు బై బర్త్ నుంచి హియరింగ్ ఆర్గన్ సరిగ్గా పనిచేయదు. హ్మ్. హియరింగ్ ఆర్గన్ ఇంకా పనిచేయట్లే అంటే వాళ్ళకి మాట్లాడడానికి కూడా రాదు. వాళ్ళ వోకల్ కార్డ్స్ ఏం డ్యామేజ్ ఉండదు. ఓకే. సో వాళ్ళకి హియరింగ్ లేపేసరికి వాళ్ళకి మాటలు రావు. సో దానికి 100% సొల్యూషన్ ఉంది. ఇప్పుడు కాక్లియర్ సొల్యూషన్. ఇంప్లాంట్ సర్జరీస్ అవన్నీ. ఓకే. అది ఇంకా సెపరేట్ టాపిక్. సో బట్ ఎనీవన్ బై బర్త్ అసలు మాట్లాడట్లేదు, వినట్లేదు అంటే ఎంత తొందరగా అంత రికగ్నైజ్ ఏజ్ ఆఫ్ 6 మంత్స్, 1 ఇయర్ రికగ్నైజ్ చేస్తే ఈ ఓకే. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీతో మనం అంటే వాళ్ళు 100% జస్ట్ క్యూర్ ఒక చేయొచ్చు. ఏడవడం ఒక్కటే ఉంటుంది అంతే. కానీ ఇంకా ఏడ్చినప్పుడు వాయిస్ వస్తుంటుంది. వాయిస్ వస్తుంది. సో వోకల్ కార్డ్స్ డ్యామేజ్ కాదు. సో అది వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు ఇంకా. ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి వినడం ప్రాబ్లమ్ ఉండేసరికి హ్మ్. ఇప్పుడు వాయిస్ లోపలికి ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ ఆ అంటే హ్మ్. అమ్మ అది హ్మ్. వింటే బ్రెయిన్ లో రిసెట్ ఆ అంటే అమ్మ ఎట్లా ఉంటుంది దాని వాయిస్ ఇట్లా బయటికి రావాలని. అంటే మేబీ వాళ్ళకి ఈ డ్యామేజ్, ఈ ప్రాబ్లమ్ ఇయర్ ఉంది. డ్యామేజ్ వినికిడి వినికిడి ప్రాబ్లం ఓకే. వల్ల వాళ్ళకి వాయిస్ అనేది బయటికి రావట్లేదు. ఆహా! ఓకే. ఇంకా కొంతమంది పిల్లలు సార్ మనం ఒకటి ఫిక్స్ చేసుకుంటాం గదా! అంటే ఈ 1 ఇయర్ లోపు ఈ మాటలొచ్చేస్తాయి. 2 ఇయర్స్‌కి ఇవి 3 ఇయర్స్‌కి. కొంతమంది పిల్లలకి ఏంటంటే 3, 4 ఇయర్స్ అయినా మాటలు రావు. హ్మ్. ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి మెంటల్ టార్చర్. హ్మ్. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మీ అబ్బాయికి ఇంకా మాటలు రాట్లేదు. మా అబ్బాయి మాట్లాడేస్తున్నాడు. ఇదొక వరస్ట్ కంపారిజన్ అవును. ఒకటుంటుంది. వాళ్ళేంటంటే మదర్స్, ఫాదర్స్ బయటికి చెప్పుకోలేరు గానీ లోపలైతే వాళ్ళ ఒక మెంటల్ సోషల్ టార్చర్ ఇన్హిబిషన్ ఉంటుంది ఉంటుంది. సార్. సో హ్మ్. వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఇంత డిలే చేయొద్దు. ఎప్పుడైతే హ్మ్. వాళ్ళకి డౌట్ ఇప్పుడు మనం ఫ్యామిలీ పరంగా వాళ్ళ పిల్లలు పక్కోళ్ళ గురించి పట్టించుకుంటే చాలా కష్టం. హ్మ్. సో వాళ్ళకు డౌట్ వచ్చింది. బై ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ పేరెంట్స్‌కి అర్థమైపోతుంది. వీళ్ళు సౌండ్స్‌కి రెస్పాండ్ అయితున్నారా? ఏమైనా హ్మ్. ఇప్పుడు 1 ఇయర్ వాళ్ళు కొంచెం ఏదో ఒకటి మాట్లాడడానికి అవును. ఏదో మాట్లాడడానికి అరుస్తారు. వచ్చేస్తాయి బాబ్లింగ్ సార్ 9 సౌండ్స్ మంత్స్‌కి. సింపుల్ వర్డ్స్ అయితే వస్తుంటాయి వాళ్ళకి ఇప్పుడు నాన్న మాట్లాడడానికి. అని, మమ్మ సింపుల్ అని అవన్నీ 2, బై 2 ఏజ్ ఆఫ్ లెటర్స్ 1 ఇయర్‌కి ఉంటాయి. వచ్చేస్తుంటుంది. హ్మ్. సో వాళ్ళకి పేరెంట్స్ చెప్తాం బై ఏజ్ ఆఫ్ 1 ఇయర్ మీకు అర్థమైంది మీ పిల్లలు మాట్లాడట్లేదు, లేకపోతే వినడం లేదు, రెస్పాన్స్ హ్మ్. అవ్వట్లేదు సౌండ్స్ కంటే వెంటనే వెళ్లి డాక్టర్‌కి ఈఎన్‌టీ డాక్టర్‌కి చూపియాలి. హ్మ్. చాలా మంది ఇంట్లో ఏమంటారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేదురా నువ్వు కూడా 3 ఇయర్స్ అప్పుడు మాట్లాడావు, 4 ఇయర్స్ మాట్లాడావు. మాట్లాడావు. అవును. అదంతా మిత్ అది. అప్పుడు ఒక వెయిట్ చేయొద్దు. అదేం హ్మ్. ఇది మాట్లాడడము, వినడం అనేది జెనెటిక్ అస్సలు ఉండదు. ఓకే. హ్మ్. బై ద ఏజ్ ఆఫ్ 1, 1.5 ఇయర్ వాళ్ళైతే కంపల్సరీ మాట్లాడాలి, వినడం రెస్పాన్స్ ఇవ్వాలి. హ్మ్. ఇది డిలే అయిందంటే ఇంక ఎళ్లి డాక్టర్‌కి చూపించడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇప్పుడు నేను చూసాను సార్ లైవ్‌గా. వాళ్ళు కొన్ని సౌండ్స్ చేస్తారు. హ్మ్. అంతే. అంటే ఆ అని ఆ! అరవడం సౌండ్స్ అంతే. అది మాట్లాడడం ఆ! వాళ్ళకుండదు. వర్డ్స్ అయితే రావు. ఒక్క లెటర్ గూడా బయటికి ఆ! రావు. జస్ట్ సౌండ్స్ గట్టిగా అరవడము, ఏడవడము, ఇంకేవో చిన్న చిన్న పిల్లిలాగా ఇలా హ్మ్. అంటారు గదా! అలాంటివి వస్తుంటాయి అంతే. సో వీళ్ళకి ఫస్ట్ అది హియరింగ్ ఎట్లుంది మనం చెక్ చేయాలి. హియరింగ్. ఒకవేళ ఓకే. హియరింగ్ కంప్లీట్ లాస్ ఉందంటే దానికి ఇంకా మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ లేకపోతే హియరింగ్ హ్మ్. ఎయిడ్స్ డిపెండింగ్ ఆన్ 100% లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్స్ కూడా పనికిరావు. అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. హ్మ్. హియరింగ్ లాస్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదు ఓకే. హియరింగ్ అంత బానే ఉందంటే న్యూరలాజికల్ వీళ్ళకి ఏమైనా ఆటిజం లేకపోతే ఏమైనా అటెన్షన్ ఓకే. డెఫిసిట్ హ్మ్. లేదా న్యూరాలజికల్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. హ్మ్. దానికి మనం థెరపీ ఇవ్వాలి. చైల్డ్ థెరపీస్ ఉంటాయి. హ్మ్. డెవలప్‌మెంటల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ. ఆ థెరపీస్ ఇస్తే వాళ్ళు మెల్లిగా వాళ్ళకి స్పీచ్ అనేది డెవలప్ అయితుంది. ఓకే. యాక్చువల్‌గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓకే. రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ బాబు సార్ ఇప్పుడు 3 ఇయర్స్ అనుకుంటా. మాటలు రావట్లేదు. ఇంకా తను ఎక్కడికెళ్ళాలన్నా నిజంగా మెంటల్‌గా సఫర్ అయిపోతుంది. అంటే అందరూ మాట్లాడేస్తున్నారు. సో వీరికెందుకు వీళ్ళకి మాటలు ఫస్ట్ రావు. హియరింగ్ ఎట్లుంది? హియరింగ్ హ్మ్. బావుందా? హియరింగ్ వల్ల మాటలు రావట్లేదా? హ్మ్. లేకపోతే వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అవన్నీ ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు మనం వాళ్ళంతా వాళ్ళు హ్మ్. ఆలోచించుకోవడం బదులు ఎళ్లి నేను డాక్టర్‌కి తనకి చూపిస్తే చెప్తాను సార్. ఆహా! నాకు ఇన్ని రోజుల్లో తెలీదు సో యాక్చువల్‌గా. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది హ్మ్. ఇవ్వచ్చు. హ్మ్. ఇంకా కొంతమందివి ఏంటి అంటే సడెన్‌గా ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు, లేదు అంటే వాళ్ళకి సడెన్‌గా వాయిస్ పోతుంది. హ్మ్. ఎప్పుడు పోతుందో, దేనికి పోతుందో రీజన్ తెలీదు. కంప్లీట్‌గా హెల్తీగా చూడడానికి బానే ఉంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఎందుకొస్తాయి? అలా ఎందుకు జరుగుతుంది?
సో కొన్ని సార్లు వాయిస్ అనేది సడన్ లాస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. వాళ్ళకి రీజన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్‌లో మనం మాట్లాడుకుంటే యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల కూడా పోతుంది. సడెన్‌గా అరవడం వల్ల వాయిస్ బ్లడ్ వెసల్స్ అవి డ్యామేజ్ అయ్యి పాలిప్స్ లేకపోతే అవి ఫార్మ్ అయ్యి వాయిస్ పోతుంటుంది. కొంతమందికి వోకల్ కార్డ్ పాల్సీ అంటాం. అంటే సింపుల్ కోల్డ్, కాఫ్ వల్ల కూడా మన వోకల్ కార్డ్ కదిలితేనే వాయిస్ వస్తుంది. సో సింపుల్ కోల్డ్, కాఫ్ ఆ వైరస్ ఏవైతే ఉంటాయో ఆ వైరస్ వల్ల ఈ నర్వ్ అయితే ఉంటుంది, వోకల్ కార్డ్ సప్లై చేసే నర్వ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాని వల్ల కూడా వోకల్ కార్డ్ మూవ్మెంట్ ఉండదు. సో వోకల్ కార్డ్ పాల్సీ అయిపోయి ఒకటే కదలదు. సో ఈ రెండు దగ్గరకు రాకుండా ఒకటే కదులుతుంటుంది, ఇంకోటి దగ్గర రాకుండా అది గ్యాప్ ఉండి అది గాలితో మాట్లాడినట్టు ఉంటుంది. సో ఆ వోకల్ కార్డ్ పాల్సీ ఎందుకు వచ్చింది దాన్ని చెక్ చేసుకొని దానికి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. కొన్ని ట్రీట్మెంట్స్ అయితే మనకు అప్పటికప్పుడే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తే వాయిస్ సెట్ అయిపోతుంటుంది. ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. వోకల్ కార్డ్ కి ఇంజెక్షన్స్ ఇప్పుడు ఎట్లయితే మనము ఫేస్ కి ఫిల్లర్స్ వాడతామో, ఇప్పుడు ముడతలు రాకుండా ఫిల్లర్స్ వాడుతుంటాము, అది ఇక్కడ నుంచే ఇచ్చేస్తాం. సో వాళ్ళకి వాయిస్ క్వాలిటీ అనేది అప్పుడే పెరిగిపోతుంటుంది. సో వోకల్ కార్డ్ నర్వ్ వల్ల డ్యామేజ్ అవుతుంటుంది. సో ఆ మూమెంట్ సరిగ్గా లేకపోతే లేదా కొన్నిసార్లు కొన్ని సర్జరీస్ వల్ల అది నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది. సో దానికి ఇంజెక్షన్ ఇస్తే వాయిస్ సెట్ అయిపోతుంది. ప్లస్ ఈ ట్రెమర్స్ అయితే ఉన్నాయో, ఇందాక వాయిస్ బిగ్గబట్టి మాట్లాడడము, స్పాస్మోడిక్ డిస్ఫోనియా, వాటికి బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తుంటాం. ఇప్పుడు బొటాక్స్ చాలా మంది ముడతలు రాకుండా వాడుతుంటారు. సో ఆ బొటాక్స్ ఇంజెక్షన్ మనం దానికి కూడా ఇస్తే సెట్ అయిపోతుంది. సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. సో వోకల్ కార్డ్స్ కి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం థెరపీ ఇవ్వచ్చు, మెడిసిన్స్ ఇవ్వచ్చు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇంజెక్షన్స్ తో వాయిస్ మనం అంటే బ్యాడ్ ఉన్న వాయిస్ ని మంచిగా సెట్ చేయొచ్చు. ప్లస్ లాస్ట్ థింగ్ సర్జరీలో కూడా మళ్ళీ మనం డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. మామూలు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, లేజర్ సర్జరీస్ ఉన్నాయి. సో ఎంత వెరీ బిగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు బ్యాడ్ గా ఉన్న వాయిస్ కోసం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అలా వాయిస్ అసలే లేని వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే వాయిస్ వచ్చేది అలాంటివి ఏమైనా? అంటే వాయిస్ ఎందుకు రావట్లేదని ఇంకా మనం కెమెరా పెట్టి చూసుకొని డయాగ్నోస్ చేసుకుని దాంతో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరు అలా ఇంజెక్షన్స్ తో ఏమైనా పర్మనెంట్ గా వాయిస్ లేని వాళ్ళకి వచ్చేలా? పర్మనెంట్ గా వాయిస్ లేని వాళ్ళకి అంటే అసలు ఎందుకు వచ్చింది చూడాలి. పర్మనెంట్ వాయిస్ అంటే బై బర్త్ వాయిస్ లేని వాళ్ళకి వాళ్ళకి ఏమి అట్లా వాయిస్ మాట్లాడుతూ వాయిస్ పోయింది, లేకపోతే బొంగురు గొంతు రావడము, దాన్ని చూసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్ డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ సెట్ అవుతుందా లేకపోతే సర్జరీ సెట్ అవుతుందా డిసైడ్ చేయొచ్చు మనం. ఇంకొకటి స్మోకింగ్ సార్. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి వాయిస్ పైన ఎఫెక్ట్ ఉంటుందా? మళ్ళీ ఇంకొకటి ఈ స్మోకింగ్ వల్ల థ్రోట్ క్యాన్సర్ ఒకటి ఇవి కూడా వస్తుంటే చూస్తుంటాం కదా సార్, ఆ ముఖేష్ యాడ్ అవి. సో వీటి వల్ల ఎఫెక్ట్ ఉంటుందా వాయిస్ కి? డెఫినెట్లీ స్మోకింగ్ తో డెఫినెట్లీగా మన స్మోకింగ్ ప్లస్ పాన్, గుట్కా చూయింగ్, బీటిల్ నట్ అంటాం. దాని వల్ల ఏమైతుంది, స్మోక్ అనేది ఆ నికోటిన్ వెయిట్ డెఫినెట్లీ ఇప్పుడు లంగ్స్ లోకి వెళ్ళాలంటే త్రూ వోకల్ కార్డ్స్ వెళ్ళాలి. వోకల్ కార్డ్ మన విండ్ పైప్ కి ఎంట్రన్స్ లాగా, గేట్ లాగా. ఆ వోకల్ కార్డ్స్ తెచ్చుకుంటే గాలి వెళ్తుంది. సో మన పీల్చే అయితే ఉంటుంది డెఫినెట్లీ ఆ ఎంట్రన్స్ మన మౌత్ నుంచి త్రూ ద వోకల్ కార్డ్స్ వెళ్తుంటుంది. సో నికోటిన్ అందరికి తెలుస్తుంది, నికోటిన్ ఇస్ అ క్యాన్సరస్ సబ్స్టెన్స్. నికోటిన్ తో పాటు ఇప్పుడు బయట ఉన్న పొల్యూషన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్యాన్సర్. సో ఆ పొల్యూషన్ మనం పీల్చే గాలిలో పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటే అది వోకల్ కార్డ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ వోకల్ కార్డ్ క్యాన్సర్ వల్ల ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఇస్ వాయిస్ చేంజ్. చాలా మంది ఏమనుకుంటే వాయిస్ బొంగురు గొంతుగా తగ్గిపోతుంది అనుకుంటారు, ఇంకా ఏజ్ ఒకటి అవుతుంది, ఏజ్ ఒకటి అవుతుంది అనుకుంటారు. కానీ ఎప్పుడన్నా బొంగురు గొంతుంటే అది 1-2 days లో సెట్ అవ్వట్లేదు అంటే వెంటనే వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవడం బెటర్. 1-2 days అయినా సార్? అంటే ఎందుకు కోల్డ్ వల్ల ఒకవేళ బొంగురు గొంతు వచ్చిందంటే మనం వెయిట్ చేయొచ్చు. కానీ కొంతమందికి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా గొంతు బొంగురు అవుతుంది. ఎస్పెషల్లీ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి బొంగురు గొంతు వచ్చిందంటే వెంటనే డాక్టర్ కి వెళ్ళి చూపించుకోవడం బెటర్. ఒక 2 days వెయిట్ చేసి దాన్ని సెట్ అవ్వట్లేదు, అట్లనే పెరుగుతుంది బొంగురు గొంతు అంటే వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవడం బెటర్. మన వోకల్ కార్డ్స్ ఎంత తొందరగా వోకల్ కార్డ్ మీద క్యాన్సర్ లీజన్ లేకపోతే లీజన్ ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే దానికి ట్రీట్మెంట్ అంత ఈజీ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అపోలో హాస్పిటల్లో ఎక్కువ స్కాన్ చేయకుండా జస్ట్ కెమెరా పెట్టి కూడా క్యాన్సర్ ఉందా లేదా అనేది అంటే 100% చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక 70-80% కొత్త టెక్నాలజీ నారో బ్యాండ్ ఇమేజింగ్ అని. సో దాంతో మనం కెమెరా పెట్టి అసలు క్యాన్సర్ లీజన్ లాగా ఉందా చూడడానికి, అట్లా లేదా అని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా మన వాయిస్ బాగుంది అనుకుంటాం, మన వాయిస్ పాడవుతుంది, మన వాయిస్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్, సైన్స్ మనం అబ్జర్వ్ చేయాలనుకుంటాం? సో అది మనం మాట్లాడే వాయిస్ అయితే ఉంటుంది, అది సడన్ గా చేంజ్ అయింది.
బొంగురు Hmm. గొంతు, లేకపోతే వాయిస్ వీక్ గా అయిపోయింది, వాయిస్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే ఎక్కువసేపు మాట్లాడలేక ఎక్కువసేపు మాట్లాడుతుంటే గొంతు నొప్పి వచ్చేస్తుంది. సో ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇవి. ఓకే సార్. లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఊరికే గొంతు సరి చేసుకోవాలి, ఏదో ఒక ఇష్యూ వస్తుంది, వాయిస్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఇది మోస్ట్ కామన్ ప్రెసెంటింగ్ కంప్లైంట్. అయితే కొన్నిసారి మనకు తెలియదు, పక్క వాళ్ళు చెప్తుంటారు, అది మీ వాయిస్ చేంజ్ అయింది, అవును, వాయిస్ మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఎందుకు అట్లా ఉంది. అట్లా ఉంటే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం బెటర్. ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే మనం అంత తొందరగా ట్రీట్ చేయగలుగుతాం దాన్ని. లేట్ చేస్తున్న కొద్దీ మెడికల్ గా థెరపీ ఇచ్చే ఆప్షన్స్ తగ్గిపోయి సర్జికల్ ఆప్షన్స్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు క్యాన్సర్ గురించి చెప్పినట్టు దాన్ని తొందరగా ఐడెంటిఫై చేస్తే చిన్న లేజర్ సర్జరీతోనే మనం క్యాన్సర్ మొత్తం తీసేయచ్చు. దానికి ఏం పెద్ద పెద్ద సర్జరీస్ అక్కర్లేదు. ఇప్పుడు క్యాన్సర్ కూడా డిఫరెంట్ స్టేజ్ తొందర ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే జస్ట్ వన్ టైం సొల్యూషన్, లేజర్ సర్జరీ చేస్తే క్యాన్సర్ మొత్తం మనం హీల్ చేయొచ్చు. లేదు దాన్ని లేట్ చేస్తే దానికి మళ్ళీ రేడియేషన్ అనో లేకపోతే మళ్ళీ వేరే సర్జరీస్, పెద్ద సర్జరీస్ వెళ్ళాలి. సో ఈ నాడ్యూల్స్, పాలిప్స్, సిస్ట్ కూడా మనం తొందరగా ఐడెంటిఫై చేసి దాని మెడిసిన్స్ థెరపీతో మనం ట్రీట్ చేయొచ్చు. దాని సైజ్ పెద్దగలుగుతుంటే మళ్ళీ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఈ వాయిస్ క్యాన్సర్ ఏదైతే అది థ్రోట్ క్యాన్సర్ అంటారా సార్? ఇంకా థ్రోట్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ అంటే మన ఎక్కడైనా రావచ్చు. థ్రోట్ క్యాన్సర్ మన టంగ్ దగ్గర రావచ్చు, లేకపోతే గొంతులో వేరే పార్ట్స్ కి రావచ్చు. దీన్ని ఏమంటారు సార్? దీన్ని లారింజియల్ క్యాన్సర్. ఇప్పుడు లారింగాలజిస్ట్ అన్నారు కదా ఫస్ట్. సో వోకల్ కార్డ్స్ కి దగ్గరలో వచ్చేది దాన్ని లారింజియల్ క్యాన్సర్. సో అది ఎర్లీగా మనం దాన్ని రికగ్నైజ్ చేస్తే జస్ట్ వన్ టైం సొల్యూషన్, లేజర్ తో మనం దాన్ని తీసేయచ్చు. రేడియేషన్, కీమోథెరపీ లేకపోతే వేరే మేజర్ సర్జరీ, మేజర్ ట్రీట్మెంట్ అవ్వకుండా జస్ట్ ఒక వన్ టైం లేజర్ తో దాన్ని మనం తీసేయచ్చు. సార్ నెక్స్ట్ రౌండ్ రాపిడ్ ఫైర్. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్స్. టీ ఆర్ వార్మ్ వాటర్? ఐ వుడ్ సే నో ఫర్ బోత్. కానీ ఒకే దానిలో పెట్టాలంటే టీ ఈజ్ బెటర్. టీ ఈజ్ బెటర్. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఏది కూడా తీసుకోవద్దు, బట్ టీ ఆల్సో నాట్ ఆన్ ఎంప్టీ స్టమక్. విస్పరింగ్? Whispering is definitely no. Best hydration tip? Keep having water regularly. So I would suggest every 2 hours ki koncham water tagutunte. 2 hours, every 2 hours 2 glasses of water. Biggest voice myth? Biggest voice myth ante kontamandi we are born with a great voice anukuntaru, but everyone's voice is different. We can't change their voice. Most common vocal abuse habit? Shouting. One exercise everyone should try for voice? Hydration is the best exercise. One food to avoid before speaking events? Anything citrus, ఇప్పుడు మన తెలుగు అంటే పులుపు, చేదు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ అవి తింటే దగ్గు వస్తుంటుంది, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. సో ఎనీథింగ్ సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ఆయిలీ ఫుడ్ టు బి అవాయిడెడ్ బిఫోర్ యూ గో ఫర్ ఎనీ ఈవెంట్, అండ్ ఆల్సో వెరీ కోల్డ్ ఆర్ వెరీ హాట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ టు బి అవాయిడెడ్. మోస్ట్ అండర్రేటెడ్ vocal care habit? Throat clearing. అందరు సో దట్స్ a very big damage it does to the voice. సో అదే చేయొద్దు. If you feel stuck, again same tip, have water. ఇప్పుడు మాట్లాడుతుంటే కాఫ్ వస్తుంది, అలా కంట్రోల్ చేసుకోవచ్చా? కాఫ్ చేయొచ్చు, కానీ కాఫ్ చేసిన మళ్ళీ చాలా మంది అంటారు, అది చేయకుండా జస్ట్ స్వాలో యువర్ సలైవా, అయితే పక్కన బాటిల్ పెట్టుకొని వాటర్ సిప్ చేయండి. వాటర్ తాగాలి, వాటర్ సిప్ చేస్తే చాలు. ఓకే, డైరెక్ట్ ఇలా తాగకుండా కొంచెం సిప్ చేసి మన వాయిస్ ని వెట్ చేసుకుంటే చాలు. వన్ మెసేజ్ ఫర్ టీచర్స్ అండ్ పబ్లిక్ స్పీకర్స్? ఇప్పుడు హౌ యూ గివ్ రెస్ట్ టు యువర్ బాడీ, యూ హ్యావ్ టు గివ్ రెస్ట్ టు యువర్ వాయిస్. సో వాట్ ఐ సే ఫర్ టీచర్స్ ఇస్, ఇప్పుడు మనం మీరు ఒక 5 minutes మాట్లాడితే, స్పీకర్స్ అయితే 5 minutes మాట్లాడి, గివ్ ఎ బ్రేక్ ఫర్ half a minute. హాఫ్ ఎ మినిట్ మళ్ళీ సైలెంట్ గా ఉంటే అందరూ అనుకుంటే ఏదో మర్చిపోయారు, టీచర్ అయితే పొలిటీషియన్ అయితే మర్చిపోయి వీడియో మాట్లాడలేదు. సో హాఫ్ మినిట్ లో టేక్ సమ్ సిప్ ఆఫ్ వాటర్, కొంచెం సిప్ చేసి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేయండి. And always ఇప్పుడు if more than 10 people, if the gathering is there, use a amplification device, mic లాగా. సో చాలా మంది ఎక్కువ మంది గట్టిగా అరవడం చేస్తుంటారు, సో దాంతో వాయిస్ డ్యామేజ్ అవుతుంది. సో amplification devices and good hydration. ఓకే, కానీ ఎక్కడైనా నిజంగా వాయిస్ నీడ్ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా సార్? మాట్లాడొచ్చు, కానీ పబ్లిక్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడాలి కదా, అండ్ దే హావ్ టు డూ ఇట్ వెరీ రిపీటెడ్లీ. బేస్ వాయిస్ కావాలి, ఇంకా బేస్ వాయిస్ దాని మైక్ యాంప్లిఫికేషన్ యూస్ చేసుకో. మన వాయిస్ క్వాలిటీ చేంజ్ చేయడం కష్టం, బట్ యాంప్లిఫికేషన్ యూస్ చేస్తే బట్ అప్పుడు మనం గట్టిగా అరవక్కర్లేదు, మైక్ డస్ ద జాబ్. హౌ డు సింగర్స్ ప్రొటెక్ట్ దేర్ వాయిస్ డ్యూరింగ్ హెవీ షెడ్యూల్స్? సో బెస్ట్ థింగ్ ఈజ్ వి టెల్ దెమ్ ఇస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సడన్ గా వెళ్ళి స్టేజ్ మీద పాడడం అంటే వాళ్ళకు కూడా కష్టం. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకొని వస్తారు, అండ్ అగైన్ సేమ్ థింగ్ నో థ్రోట్ క్లియరింగ్, మధ్య మధ్యలో కీప్ హ్యావింగ్ సిప్స్ ఆఫ్ వాటర్.
ఇప్పుడు సింగర్స్ పాడుతుంటే వాళ్ళు ఏం కంటిన్యూస్ గా పాడరు. ఇన్ బిట్వీన్ దే హ్యావ్ సమ్ మ్యూజిక్ బిట్స్ ఆ! ఉంటుంది. అవును సో ఆ సార్. మ్యూజిక్ బిట్స్ అప్పుడు కొంచెం వాటర్ తాగేసి లేదు వాళ్ళు అంటే సెలైవా అన్నా సెలెవా హెల్ప్ మింగి చేస్తుంది. బెస్ట్ ఇస్ వాటర్ హ్మ్. వాటర్ తాగేసి మళ్ళీ పాడటం. దే కెన్ కంటిన్యూ దేర్ సింగింగ్ ఓకే. అండ్ దెన్ ప్రాక్టీస్. Which one common mistake most of the people make with voice care? The same thing I said, throat clearing Throat clearing. and then neglecting their voice change. ఓకే. సో దే థింక్ దట్ ఓకే ఇంకొక 1 వీక్ ఆగితే వాయిస్ సెట్ అయితది. Hmm. ఇంకొక 10 డేస్ ఆగితే వాయిస్ సెట్ అవును అయితది. అనుకుంటాం ఆ! సార్. ఈ వాయిస్ ఇలా ఉంది ఆ! కదా మేబీ కోల్డ్ వల్లనో కోల్డ్ వల్ల దేని వల్ల. సో కోల్డ్ ఏం లేకుండా సడన్ గా వాయిస్ చేంజ్ వితిన్ 2 or 3 డేస్ వెళ్ళి డాక్టర్ కి చూపించుకుంటే బెటర్. ఆర్ వోకల్ వార్మ్ అప్స్ ట్రూలీ నెసెసరీ? ఎస్. ఎస్పెషల్లీ ఫర్ సింగర్స్ ఏవైతే ఉన్నాయో వోకల్ ఫార్మ్స్ డెఫినెట్లీ ఇప్పుడు మనం విసి క్రికెటర్స్ మనం మ్యాచ్ అయ్యే ముందర మనం వాళ్ళు స్ట్రెచింగ్స్ అవన్నీ చేస్తుంటారు. వాళ్ళు అరుస్తూనే మాట్లాడుతూనే ఉంటారు సార్. సో ఈ స్ట్రెచింగ్ ఎట్లయితే మన బాడీకి ఎక్సర్సైజ్ Hmm. ఇంపార్టెంటో మన వోకల్ కూడా అట్లా ఎక్సర్సైజెస్ కొంచెం లిటిల్ వార్మ్ అప్ ఇస్ డెఫినెట్లీ నెసెసరీ. కెన్ జిమ్ వర్కౌట్స్ ఎఫెక్ట్ సింగింగ్ వాయిస్ No. ఆర్ నార్మల్ పీపుల్ ఆర్? నో ఇట్ డజంట్ ఎఫెక్ట్. జిమ్ తో ఏం అవ్వదు కానీ చాలా మంది జిమ్ తో తీసుకునేటప్పుడు ఈ ప్రోటీన్స్ అని లేకపోతే క్రియాటినిన్ పౌడర్ అని సో దాంతో హార్మోనల్ చేంజెస్ వచ్చి వాయిస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. బట్ యాజ్ ఎ జిమ్ వర్కౌట్స్ వల్ల వాయిస్ ఏం చేంజ్ అవ్వదు. మనకి బాడీకి ఈ ఫుడ్ అయితే ఈ పార్ట్ కి బెటర్ అని, Hmm. హార్ట్ కి మంచిదని, లంగ్స్ కి ఇది మంచిదని, అలా వాయిస్ కి ఏవైనా బెస్ట్ 3 ఫుడ్స్ చెప్పండి సార్. అట్లా వాయిస్ కి బెస్ట్ ఫుడ్ అని ఏం లేదు ఓకే. కానీ వాయిస్ కి ఇవి అవాయిడ్ చేస్తే బెటర్ అని ఉన్నాయి. ఓకే. సో ఆయన చెప్పినట్టు ఎనీథింగ్ సిట్రస్ కానీ సిట్రస్ Citrus. అవన్నీ డైరెక్ట్ గా వాయిస్ ని ఎఫెక్ట్ చేయదు కానీ ఎక్కువ పులుపు చేదు అవి తింటుంటే అసిడిటీ ఎక్కువ అవుతుంటుంది. అసిడిటీ ఎక్కువ అయ్యి అది వాయిస్ కొంచెం బొంగురు కొంటూ వచ్చే ఛాన్సెస్ అంటే ఉంటాయి. విటమిన్ సి కావాలి కదా సార్ ఎలా? అవి అంటే ఎక్కువ తీసుకోవద్దు ఎస్పెషల్లీ ఎంటీ స్టమక్ లో తీసుకోవద్దు. ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ తీసుకోవద్దు. ఇంకోసారి నైట్ చాలా మంది పులుపు చేదు ఎక్కువ మసాలా తిని వెంటనే పడుకుంటారు. ఇంకా కొంతమంది ఎంటీ స్టమక్ అన్నారు కాబట్టి వెయిట్ లాస్ కోసము హనీ, హాట్ వాటర్, లెమన్ మిక్స్ చేసుకొని తాగుతారు కదా సార్. కొంతమందికి బాడీ కొనికి సెట్ అవుతాయి కానీ కొంతమందికి బాడీకి సెట్ అవ్వదు. సో ఎనీథింగ్ ఎసిడిక్ లెమన్ అట్లాంటివి ఎంటీ స్టమక్ ఇస్ నాట్ గుడ్. కొంతమంది తీసుకుంటుంటారు వాళ్ళ బాడీకి ఏం కాదు అది. బట్ ఫర్ పీపుల్ హు ఆర్ ప్రోన్ ఫర్ ఎసిడిటీ ఎవరికైతే ఎసిడిటీ ఉందో వాళ్ళది అది అవాయిడ్ చేయడం బెటర్ ఎంటీ స్టమక్ లో. ప్లస్ కాఫీస్ టీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంటీ స్టమక్ అవాయిడ్ చేయడం బెటర్. ఎనీథింగ్ కెఫిన్ ప్రోడక్ట్స్ కెఫిన్ ప్రొడక్ట్స్, అవి కూడా సిట్రస్ ఫ్రూట్స్ అవి అవాయిడ్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank సో you. మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. నిజంగా ఈరోజు నేను చాలా కొత్తవి నేర్చుకున్నాను. ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటి అంటే అన్నిటికీ థెరపీ ఒకటి, ట్రీట్మెంట్, మెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఉన్నాయి. అది హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ డాక్టర్ కి చూపించుకోవాలి, చూయించుకోవాలి. డయాగ్నోస్ చేయాలి ప్రాబ్లం Hmm. ఏంటిదని. అంటే బీట్ సింపుల్ బినైన్ అంటే ట్రీటబుల్ లీజన్ వోకల్ కార్డ్ పాలిప్ నాడ్యూల్ లేదా క్యాన్సర్ అన్న ఏ స్టేజ్ లో ఉంది. Hmm. మనం తొందరగా డయాగ్నోస్ చేస్తే దాన్ని తొందరగా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్స్ కానీ, Hmm. థెరపీస్ కానీ, మెడికేషన్ కానీ ఆల్మోస్ట్ 90% వాయిస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఉంది. ఏదో బై బర్త్ ఒకవేళ అది కూడా మీరు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ఉందనే ట్రీట్మెంట్ చెప్పాలి. ఉంది. మేబీ అరౌండ్ 5% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి మన దగ్గర ట్రీట్మెంట్ లేదు. బట్ అంతే. అట్లీస్ట్ 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. సో వాయిస్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా టెన్షన్ పడొద్దు. ఎక్కువ ప్రాబ్లమ్స్ దానివల్ల క్రియేట్ చేసుకోవద్దు. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.